Can we all stand up on our feet if you don't mind? Just to honor the word of God. దేవుని వాక్యాన్ని ఘనపరచు నిమిత్తము, because it's good to respect God's word. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఘనపరచడం మనకి ఎంతో మేలయ్యున్నది. We have been taught by the Bible and our prophet. మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా అలాగే ప్రవక్త ద్వారా మనం నేర్పించబడ్డాము. And we need to respect God and his presence. మరి దేవుని యొక్క సన్నిధిని మనం గౌరవించాలి. My pleasure calling a ravenous bird from the east, the man that executed my counsel from a far country, yea, I have spoken it, I will also bring it to pass. I have purposed it, I will also do it. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనినదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వారిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదును. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. May the Lord add the blessing to the reading of his precious word. ప్రశస్తమైన చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించును గాక. Thank you very much. You all may please take the comfort of your seats. మీరందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. The Lord bless you tonight once again. మరి ఒకసారి ఈ రాత్రి వేళ ప్రభు మీ అందరిని కూడా ఆశీర్వదించును గాక. As we have come to the closing of these services, మరి ఈ యొక్క ఆరాధనల ముగింపులోనికి మనం సమీపిస్తూ ఉండగా, I would like to thank God for his grace and mercy. మరి మొట్టమొదటిగా దేవుని యొక్క కృపా కనికరములను బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Because he's been so gracious to all of us. ఎందుకంటే మనందరి ఎడల ఆయన ఎంతో కృపను చూపి ఉన్నారు. And I'm so confident, and I could say that the word of the Lord has been preached to you, through the servant. మరి చూడండి, నేను నిశ్చయంగా ధైర్యంగా స్థిరంగా చెప్పగలను, దేవుడు తన దాసుల ద్వారా మీకు మంచి వాక్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. Amen. Because that's the most vital thing that we need today. ఎందుకంటే మనకి ఈ రోజు కావాల్సిన వాటన్నిటిలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమై ఉన్నది. Amen. ఆమేన్. And I would like to thank my precious brother, our pastor, for his love and hospitality. మరి అలాగే ప్రశస్తమైన సహోదరులు, ప్రియ దైవజనులు పాస్టర్ రాజేంద్ర బాబు గారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారు చూపిన ప్రేమను బట్టి, ఆతిథ్యాన్ని బట్టి వారికి వందనాలు. And not only him but his immediate family. మరి ఆయనకు మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలను చెల్లిస్తున్నాను. Richly bless them. మరి దేవుడు అత్యధికంగా వారిని దీవించును గాక. I like to especially thank my precious brother. మరి అలాగే నా ప్రశస్తమైన సహోదరుడు జాషువా కూడా నా కృతజ్ఞతలను చెల్లిపరుస్తున్నాను. God bless him and his dear wife and children. మరి దేవుడు వారిని, వారి ప్రియ భార్యను, బిడ్డలను దీవించును గాక. And I would like to say thank you for the love and kind hospitality. మరి అలాగే వారి యొక్క ప్రేమను బట్టి, ఆతిథ్యాన్ని బట్టి వారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I would like to salute every man of God that has taken the seats on this platform. మరి ఈ యొక్క వేదిక మీద, ప్రసంగ వేదిక మీద కూర్చొని ఉన్న ప్రతి ఒక్క దైవజనుడికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. Say, I love you all with all my heart. కోణాల్లో మీకు వాక్యాన్ని బోధించలేదు కానీ, Because I have always learned from our prophet and say what the tape says. ఎందుకంటే ప్రవక్త దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, టేప్ ఏం చెప్పిందో దాన్ని చెప్పము. God said, I'm going to place it before you. మరి చూడండి, ఏదైతే దేవుడు తన ప్రవక్త ద్వారా పలికాడో దానినే నేను మీ ఎదుట పెట్టుచున్నాను. I don't like to mix anything of my own into the message, into the word of God. మరి దేవుని వాక్యానికి, వర్తమానానికి నా సొంత ఆలోచనలు, ఉద్దేశాలు ఏది కలిపి వేయటం నాకు ఇష్టం లేదు. I like to just place it before you all as it is given to us. మరి మనకు అనుగ్రహించబడిన రీతిగానే దాన్ని మీ ఎదుట నేను పెట్టడమే నా యొక్క బాధ్యత అయినది. Amen. ఆమేన్. I pray that this meeting is a great blessing to every one of you. మరి నేను నమ్ముతున్నాను, నిశ్చయంగా ఈ కూడికలు మీ అందరికీ గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించాయని. And I pray that Pastor Rajendra Babu's heart's desire has been met and God has really. మరి పాస్టర్ రాజేంద్ర బాబు గారి యొక్క హృదయాశని దేవుడు తీర్చాడని, మరి దేవుడు ఆయన కోరిన దాన్ని, ప్రార్థించిన దాన్ని అనుగ్రహించి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. I just wanted to let him know in front of the congregation. మరి సంఘమంతకి ఎదుట దైవ సేవకునికి ఒక విషయం నేను చెప్పబోతున్నాను. He is amongst the one that I really love and respect. మరి నేను ప్రేమించే వారిలో, గౌరవించే వారిలో ఈ సేవకుడు ఒకరై ఉన్నారు. Right from the beginning.
again. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆయన కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు He's a man that will never harm anybody. మరి ఆయన ఎవరికి హాని చేయని వ్యక్తి అయి ఉన్నాడు. He's such a humble and devoted man of God. మరి ఎంతో దీనత్వం కలిగిన వ్యక్తి, దైవ భయం కలిగిన వ్యక్తి అయి ఉన్నారు. And I think he doesn't know how to play politics. మరి ఆయనకి రాజకీయాలు ఎలా చేయాలో తెలియదని నాకు తెలుసు. I thank God for that. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. May God bless you all. దేవుడు మీ అందరినీ దీవించును గాక. I would just say that stand with your pastor. మరి నేను ఒకే విషయాన్ని మీ ఎదురు చెప్తున్నాను, మీ పాస్టర్ గారితో కలిసి నిలబడండి. Pray for him, respect him. ఆయన ప్రేమించండి, ఆయనతో పాటు నిలబడండి, ఆయన కొరకు ప్రార్థించండి. He's the angel of God to you. ఎందుకంటే ఆయన మీ కొరకు పంపబడిన దేవుని దూత అయి ఉన్నాడు. Just to bless him, do anything you can. మరి ఆయన ఆశీర్వదించడానికి మీరు చేయగలిగినది ఏదైనా మీరు చేయండి. He's a very precious brother. ఆయన చాలా ప్రశస్తమైన సహోదరుడు. He never paid me anything to say these things. మరి ఈ మాటలు మీతో చెప్పడానికి నాకు ఆయన ఏమీ డబ్బులు ఇవ్వలేదు. But I speak my heart to you all. కేవలం నా హృదయంలో ఉన్నదాన్ని మీరు నేను మాట్లాడుతూ ఉన్నాను. I think it was because of Josh that I was first invited to this place, right? No? Before that? రాజు గారు. Oh, okay. Oh, right. Yes, sir. Yeah. So it's been a long time that I've been acquainted with Pastor. మరి మాస్టర్ రాజేంద్ర బాబు గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నది మాకు. పెద్దరాజు గారి ద్వారా రావటం జరిగింది మొదటిగా. And God bless my brother. మరి ఆ సహోదరుని దేవుడు దీవించును గాక. Because he is one of the finest men. మరి చాలా మంచి వ్యక్తుల్లో ఒకరై ఉన్నారు దైవ సేవకులు. There are very few like that. అలాంటి వారు అతి కొద్ది మంది ఉన్నారు. And that's why I love and respect him. అందునిమిత్తం ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. His whole family is serving the Lord. మరి ఆయన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సేవలో ఉన్నారు. That's the greatest thing. అదే గొప్ప కార్యమై ఉన్నది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you for your patience and thank you for the response that you give to the word of God. మరి మీ యొక్క సహనాన్ని బట్టి, దేవుని వాక్యానికి మీరు స్పందించే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. As your pastor said, thank you. God bless you all for every effort you are putting. మరి మీరు పడిన ప్రతి ప్రయాస నిమిత్తము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. I always say when we have special meetings, మరి నేను కూడా ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రత్యేకమైన కోటాలు మేము కలిగి ఉన్నప్పుడు our young people, మా యవనస్తులకి, our brothers and sisters, if they are not doing anything or standing with me, I cannot do anything. మరి ఆ సహోదరులు వారు నాతో నిలబడి పని చేయకపోతే నేనంటూ ఒంటరిగా ఏమీ చేయలేను. No, I cannot do anything. నేను ఒంటరిగా ఏమీ చేయలేను. So I always say my church is my backbone. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను, నా సంఘమే నా వెన్నుముక్క అయి ఉన్నదని. So you all are his backbone. అలాగే మీరందరూ కూడా ఆయన యొక్క వెన్నుముక్క అయి ఉన్నారు. God bless you all. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. We would like to continue that the subject that we started this morning. ఈ ఉదయకాల సమయంలో ప్రారంభించిన అంశాన్ని మరలా కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. His purpose keeps me. ఆయన యొక్క సంకల్పము నన్ను కాపాడుచున్నది. It will hold our lives to the end. అదే ఆయన యొక్క సంకల్పమే చివరి వరకు మన ప్రాణములను కాపాడుచున్నది. It will hold us in such a way that we would never imagine, because God has a purpose behind us. మరి చూడండి, దేవుడు యొక్క సంకల్పం మన ఎంత గట్టిగా పట్టుకుని ఉంటదంటే మన ఊహకు కూడా అందదు. కానీ ప్రతి కార్యం వెనకాల దేవుడు ఆయన సంకల్పానికి అనుగుణంగానే జరిగిస్తా ఉన్నాడు. వాటిని Sometimes we, with our human tendencies and human ideas, we may go away from the plan and the purpose of God. కొన్నిసార్లు మానవుని యొక్క ఆలోచనలను బట్టి, మన ఉద్దేశాలను బట్టి మనకు తెలియక దేవుని ప్రణాళికలో నుంచి, దేవుని మార్గంలో నుంచి దూరంగా తొలగిపోతూ ఉండవచ్చు. And we may think that, oh, I did wrong and I spoiled the whole thing. చేయని నీ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, దేవుని ప్రణాళిక అంతా చల్లాచెదురు చేశానని అనుకోవచ్చు. Don't worry about that. దాని గురించి నువ్వు కలవరపడద్దు. Because we are human, we are prone to commit wrong. ఎందుకంటే మనం మానవులు అయి ఉన్నాము, తప్పు చేసే స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము. Because this flesh is weak. ఎందుకంటే ఈ శరీరం బలహీనమైనది. And that's why we must be more spiritual in this last day. అందునిమిత్తమే ఈ అంత్య దినాలలో మనం మరింత ఆత్మీయులుగా ఉండవలసి ఉన్నది. Because the spirit man understands the spiritual thing. ఎందుకంటే ఆత్మానుసారమైన ఆత్మీయ పురుషుడు మాత్రమే ఆత్మ కార్యాలను గ్రహించగలడు. I just want to bring a prophet from the Old Testament to your mind tonight. ఈ రాత్రి పాత నిబంధన గ్రంథం నుండి ఒక ప్రవక్తను మీరు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. He was in
invited to curse the people of God. అతడు దేవుని ప్రజల్ని శపించడానికి పిలువబడ్డాడు. And we know the story. I don't want to get into that. మరి ఆ కథ అంతా మీకు తెలుసు, దాని మరలా మీ ఎదురు పెట్టాలని నేను అనుకోవట్లేదు. And he stood there to curse God's people. అప్పుడు అక్కడ నిలబడ్డాడు దేవుని ప్రజల్ని శపించడానికి. And he did everything according what the Bible has taught him or the law has taught him. మరి చూడండి, ధర్మశాస్త్రం బోధించిన రీతిగా, బైబిల్ బోధించిన రీతిగా వాటన్నిటిని క్రమంగా అతను చేశాడు. But when he opened his mouth to curse, అయితే వాటిని శపించడానికి అతడు నోరు తెరిచినప్పుడు God never, allowed him that curse to come out of his mouth. మరి ఆయన నోటిలో నుండి శాపము బయటకు రావడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. The blessings of God came upon him. ఆయన నోటిలో నుండి దేవుని ఆశీర్వాదాలు పలకబడ్డాయి. Because that is the purpose of God. ఎందుకంటే అదే దేవుని సంకల్పమై ఉన్నది. Because he told Abraham, ఎందుకంటే దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, I will bless them that bless thee. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, I will curse them that curseth thee. నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. They were the children of God. వారు దేవుని సంతానమై ఉన్నారు. They were the called of God. వారు దేవుని చేత పిలువబడిన వారై They ఉన్నారు. were the special people to him. వారు ఆయనకు ప్రత్యేక జనాంగమై ఉన్నారు. A chosen generation. ఏర్పరచబడిన జనాంగమై ఉన్నారు. Peculiar people. ఒక ప్రత్యేకమైన జనాంగమై ఉన్నారు. Amen. ఆమేన్. They were the royal priesthood. వారు రాజులైన యాజక సమూహమై ఉన్నారు. And who are we today? ఈ రాజు మనమేమై ఉన్నాము? They being the physical Israelites. వారు శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులై ఉండగా We are spiritual Israelites. మనము ఆత్మీయమైన ఇశ్రాయేలీయులమై ఉన్నాము. We are the royal priesthood. మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాము. Made us kings and priests. ఆయన మనల్ని రాజులుగా యాజకులుగా ఏర్పరచుకుని ఉన్నాడు. Even though God was with them in a day and a night time, రాత్రి పగలు దేవుడు వారితో ఉన్నప్పటికీ He showed His power. ఆయన తన శక్తిని వారికి చూపించాడు. He showed His glory to them. వారికి ఆయన తన మహిమను చూపించాడు. He turned Egypt upside down. మరి ఐగుప్తు దేశాన్ని తలకిందులు చేశాడు. He brought 10 plagues upon their lives. వారి యొక్క జీవితాల్లో 10 తెగుళ్లను రప్పించాడు. Brother, sister, that country was devastated. సహోదరుడు ఆ దేశాన్ని ఆయన నాశనం చేశాడు. And they said, go. ఆయన వాళ్ళన్నారు, వెళ్ళండి మీరు. But when they left Egypt, అయితే వారు ఐగుప్తుని విడిచినప్పుడు after some time, కొద్ది కాలం తర్వాత He said, let us not let them go. ఆయన వాళ్ళన్నారు, అతడు అనుకున్నాడు వారిని వెళ్ళనీయవద్దు. He said, when they came to the Red Sea, వారి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు there was a Red Sea in front of them. వారి ఎదుట ఎర్ర సముద్రం నిలబడింది. And behind the army of Pharaoh was running behind. వెనకాల ఫరో సైన్యము తరుముతూ వస్తుంది. Brother, sister, సహోదరులారా, those people were the people of the covenant. వారైతే నిబంధన కలిగిన ప్రజలై ఉన్నారు. The angel of God was walking before them. వారి ముందుగా ప్రభు దూత యెహోవా దూత నడుచుచున్నాడు. At this time, ఈ సమయంలో the angel that was leading, వారిని నడిపిస్తూ ముందుగా ఉన్న దూత he went behind. వారి వెనుకకు వచ్చి నిలబడ్డాడు. And he stood between the two companies. ఆ రెండు శిబిరాలకు మధ్య నిలబడ్డాడు. Amen. ఆమేన్. He stood between the Egyptians and his people. ఐగుప్తీయులకు తన ప్రజలకు మధ్య నిలబడ్డాడు. On the other hand, he spoke to his prophet. మరోవైపు తన ప్రవక్తతో మాట్లాడుచున్నాడు. When Moses began to talk to God, మోషే దేవునితో మొరపెట్టడం మొదలు పెట్టగానే he said, what cry? ఆయన అంటున్నాడు, ఎందుకు మొరపెట్టుచున్నావు? Amen. What is in your hand? నీ చేతిలో ఏమున్నది? He said, just a shepherd rod. ఆయన అన్నాడు, ప్రభువా, కాపురి కర్ర మాత్రమే నా దగ్గర ఉన్నది. That's not on the water. ఆయన అంటున్నాడు, ఆ నీళ్ల మీదుగా కర్రను చాపు. And when he opened God's word, దేవుని వాక్యానికి అతడు విధేయత చూపించగానే he began to open. ఎర్ర సముద్రం తెరవటం ప్రారంభమైంది. And this covenanted people were walking on the dry ground. నిబంధన జనులు ఆరిన నేల మీద నడిచి వెళ్ళటం మొదలు పెట్టారు. His purpose, ఆయన సంకల్పం no one can defeat it. ఎవరు దాన్ని ఓడించలేరు. No one can change it. ఎవరు దాన్ని మార్చలేరు. There's no demon in the hell. నరకములో ఉన్న ఏ దెయ్యము కూడా దాన్ని అడ్డగించలేదు. Cannot change the purpose of God. దేవుని సంకల్పాన్ని ఉద్దేశాన్ని వాడు మార్చలేడు. And Jesus said, యేసు చెప్తున్నారు, my thoughts for you is good. నీ ఎడల నాకున్న ఆలోచనలు మేలుకరమైనవి. My plans are good for you. మీ ఎడల నేను కలిగి ఉన్న ప్రణాళికలు మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాయి. Do you know that? నీకు ఆ సంగతి తెలుసా? He doesn't have a nature to curse. శపించే స్వభావం ఆయనలో లేదు. He doesn't have a nature to destroy.
destroy. ఓ నాశనం చేసే స్వభావం దేవుల్లో లేదు. He came to give life ఆయన జీవాన్ని వచ్చి ఉన్నాడు. and to give abundantly. ఆ జీవము సమృద్ధిగా అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాడు. That's his nature. అది ఆయన స్వభావమైనది. That's why he's God. అందుకే ఆయన దేవుడై ఉన్నాడు. That's why the book of Isaiah saying, అందునిమిత్తం యెషయా గ్రంథం చెప్తున్నది, my counsel shall stand, నా ఆలోచన నిరంతరము నిలుచును, and I will do all my pleasure. నా చిత్తమంతయు నిన్ను నెరవేర్చుకునేవాడని. Hallelujah. హల్లెలూయా. He said, yeah, I have spoken it, అవును, నేను దాన్ని పలికి ఉన్నాను, and I will also bring it to pass. నేను దాన్ని నెరవేర్చదును, I have purposed it. నేను ఉద్దేశించి ఉన్నాను, I will do it. నేను దానిని సఫలపరిచెదను. This was not Isaiah. ఈ మాటలు పలికేది ప్రవక్త అయిన యెషయా కాదు. God just used that man's mouth. ఓ కేవలం దేవుడు ఆ మానవుడి యొక్క పెదవులను ఉపయోగించుకుంటున్నాడు. It is God's word. ఇది దేవుని మాటలై ఉన్నాయి. When he said, I have purposed it, ఆయన అంటున్నాడు, ఇదిగో నేను సంకల్పించి ఉన్నాను, I will also do it. నేను దాన్ని నెరవేర్చదును. If he made a promise, ఆయన వాగ్దానం చేశాడా నీకు? he's more than able to fulfill that ఆ promise. వాగ్దానాన్ని నెరవేర్చడానికి చాలినంత సమర్థత కలిగిన వాడు. Psalm 23:11 says, ఓ కీర్తన గ్రంథము 33:17 చెప్తుంది, counsel of the Lord shall stand forever. ఓ దేవుని యొక్క ఆలోచన నిరంతరము నిలుచును, The thoughts of his heart to all generations. ఆయన హృదయాలోచనలు తరతరములకు నిలుచును. Hallelujah. హల్లెలూయా. It will stand from generation to generation. ఆయన తరతరములుగా ఆయన ఆలోచన నిలుచును. The word of the Lord will never change. దేవుని యొక్క వాక్యం ఎన్నటికీ మార్చబడదు. God does not change his mind about his word. దేవుడు తన మనసును గాని తన వాక్యాన్ని గాని మార్చుకోడు. If he says yes, it is yes. ఆయన అవునన్నాడంటే అది అవునే, If he says no, it is no. ఆయన కాదన్నాడంటే అది కాదు. Amen. ఆమేన్. That's how we need to stand today. ఈ రోజు మనం కూడా అదే రీతిగా నిలబడవలసి ఉన్నది. My prophet said, నా ప్రవక్త చెప్పాడు, no man is better than his word. ఏ మానవుడు కూడా అతడి మాటల కంటే గొప్పవాడు కాదు. You are not better than your word, brother, sister. సోదరి సహోదరుడా, నీ మాటల కంటే నువ్వు ఏమాత్రం గొప్పవాడివి కాదు. That's why అందునిమిత్తమే he said every man's word is lie, but my word is true. ఆయన అంటాడు, ప్రతి మానవుడి మాట అబద్ధములవిన గాని నా మాటలు ఆత్మయు సత్యములై ఉన్నాయి. Proverbs 19:21 says, సామెతల గ్రంథం 19:21 చెప్తున్నది, there are many devices in a man's heart. మానవుని యొక్క హృదయంలో అనేక తంత్రాలు కల్పించుకుంటున్నాడు. Nevertheless, the counsel of the Lord stand, that shall stand. అయినప్పటికీ యెహోవా ఆలోచనయే స్థిరపరచబడును. Amen. ఆమేన్. Only his counsel will stand. కేవలం ఆయన ఆలోచన మాత్రమే స్థిరపరచబడును. As we started talking about the spoken word power, మరి మన ఉదయం పలకబడిన వాక్యం యొక్క శక్తి గురించి మాట్లాడాము. how God was bringing, the best thing out of that chaos. మరి చూడండి, ఆ గందరగోళం నుంచి దేవుడు శ్రేష్టమైన కార్యాలు ఎలా బయటకు తెస్తున్నాడో చూసాం. By the spoken word power. పలకబడిన వాక్యం యొక్క శక్తి ద్వారా. And we made a statement that God has sent his word again in the last day. ఓ అప్పుడు నేను ఒక మాట మీతో పలికాను, ఈ చివరి దినములలో దేవుడు మరలా తన పలకబడిన వాక్యాన్ని పంపాడు. Because ఎందుకంటే what he purposed, ఆయన ఏదైతే ఉద్దేశించాడో he has to do it. ఆయన దాన్ని నెరవేర్చవలసి ఉన్నది. He has to send his word. ఆయన ఖచ్చితంగా తన వాక్యాన్ని పంపవలసి ఉన్నది. He had to send a prophet. ఆయన ఖచ్చితంగా ప్రవక్తను పంపవలసి ఉన్నది. He needed a mouthpiece. ఆయన నోటికి ఒక బోర అవసరమైనది. I would like to tell you today, ఈ రోజు మీతో చెప్పబోతున్నాను, Brother William Branham సోదరుడు విలియం బ్రనహాం was just like this mic. ఆయన ఈ మైక్ వంటి వాడు మాత్రమే. God took that mic in his hand. దేవుడు ఆ మైక్ తన చేతుల్లోనే తీసుకున్నాడు. God began to speak the word. ఓ దేవుడు వాక్యాన్ని పలకడం ప్రారంభించాడు. It was not William Branham that was speaking to ఆ him. మాట్లాడింది నీతో విలియం బ్రనహాం కాదు, It was God Almighty. సర్వశక్తుడైన దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. He used him as a channel to come to you. నీ యొక్కకు రావటానికి దేవుడు ఆయన ఒక మార్గంగా ఎన్నుకున్నాడు. Because he knew that you were here. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటున్నావని ఆయన ఎరిగి ఉన్నాడు. You will be here in the season. ఈ కాలములో ఇక్కడ నువ్వు ఉంటావని ఆయన ఎరిగి ఉన్నాడు. And God couldn't bypass you. దేవుడు నిన్ను దాటిపోలేడు. He couldn't overlook you. ఆయన నిన్ను చూడకుండా వెళ్ళిపోలేడు. Why? Because 2026 years ago, ఎందుకంటే 2026 సంవత్సరాల క్రితమే he came to redeem you
విమోచించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. If he started some work, ఆయన ఆ కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. the Bible says he will also finish it. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన ప్రారంభించిన మంచి క్రియను ఆయన ముగించువాడై ఉన్నాడు. Christ was the author and the finisher. అందు నిమిత్తమే ఆయన కర్త ముగించువాడై ఉన్నాడు. Amen. ఆమేన్. If he has started something, ఆయన ఏదైనా ప్రారంభించాడా he will finish that good work. ఆ మంచి క్రియను ఆయన ఖచ్చితంగా ముగిస్తాడు. That's why Paul writes in Ephesians, అందుకే పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తున్నాడు, we are the workmanship of God. మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. When Jesus said, when he was on this earth, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పారు, I will build my church. నా సంఘమును నేను కట్టుదును. Why he said that? ఎందుకు ఆయన ఆ మాట పలికారు? No pastor is building you. ఏ పాస్టర్ గారు నిన్ను నిర్మించట్లేదు. No evangelist building you. ఏ సువార్థికుడు నిన్ను నిర్మించట్లేదు. Every pastor today, ఈ రోజు ప్రతి సేవకుడు the fivefold ministry, 5 రకాల పరిచర్యలో ఉన్న వ్యక్తులు just like a mic in the hand of God. వారందరూ కేవలం దేవుని చేతిలో ఒక బోర వంటి వారు మాత్రమే. I'm talking about the true men of God, నేను నిజమైన దైవ సేవకుల గురించి మాట్లాడుతున్నాను. who believe in the prayer by kneeling down, ఎవరైతే మోకాళ్ళ ప్రార్థన యందు విశ్వాసం ఉంచుతారో, who seek the mind of God ఎవరైతే దేవుని ఆలోచనలు వెతుకుతూ ఉంటారో, before they come to the pulpit. వారు పిలిపిన దగ్గరికి రాకముందు They go into the closet and seek the mind of వారు God. రహస్యమైన గదిలోనికి వెళ్లి దేవుని ఆలోచన కొరకు వెతుకుతారు. Whatever God has to say, He will come and speak. దేవుడు ఏదైతే పలికి ఉన్నాడో దానిని తీసుకొచ్చి నీతో మాట్లాడతాడు. God is building His church. దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. He's building you, sister. సహోదరి ఆయన నిన్ను నిర్మిస్తున్నాడు. He's building you, brother. సహోదరుడు ఆయన నిన్ను నిర్మిస్తున్నాడు. And He promised one thing. ఆయన మనకు ఒక విషయం వాగ్దానం And చేశాడు. He said the gates of hell shall not prevail against it. ఆయన అంటున్నాడు, పాతాళలోక ద్వారములు దానిని జయించలేవు. Put that in your heart and your mind. దానిని హృదయంలో నీ మనసులో దాచుకో. There are many gates to hell, ఈ రోజు పాతాళానికి అనేక గుమ్మాలు ఉన్నాయి. but no gate will prevail you. కానీ ఏ గవిని కూడా నిన్ను గెలవలేదు. No gate can overcome you. ఏ ద్వారము నిన్ను గెలవలేదు. You will overcome hell. ప్రతి నరకము ద్వారాన్ని నువ్వు గెలుస్తావు. You will overcome hell. నరకాన్ని నువ్వు జయిస్తావు. You will overcome every demon. ఆయన దెయ్యాన్ని నువ్వు జయిస్తావు. Why? దేనిని బట్టి? Because we are not righteous. మన నీతిమంతులు అని కాదు. Because we are great people. మనమేదో గొప్ప జనాంగం అని కాదు. But we are covenanted people. అయితే మనం నిబంధన కలిగిన ప్రజలమై ఉన్నాము. The people of this book. ఈ గ్రంథం యొక్క జనులమై ఉన్నాము. The people of the open book. మనం తెరవబడిన గ్రంథం యొక్క ప్రజలమై ఉన్నాము. This book is not closed. ఈ గ్రంథం ముయ్యబడలేదు. The seals have been broken. ముద్రలు తెరవబడ్డాయి. The mysteries have been revealed. ఈ మర్మములన్నీ బయలుపరచబడ్డాయి. The God of great universe has been unveiled ఓ before us. మరి సర్వ సృష్టికి దేవుడైన వాడు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. That's the purpose of God. అదే దేవుని యొక్క ఉద్దేశమైనది. That's why He had to send the prophet. అందునిమిత్తమైన తన ప్రవక్తను పంపవలసి ఉన్నది. That's why He had to send the prophet of God in our day. అందునిమిత్తమే మన జన్మలలో ఆయన తన ప్రవక్తను పంపవలసి వచ్చింది. And when He sent the prophet, He sent the word through ఆయన him. తన ప్రవక్తను పంపినప్పుడు ఆ ప్రవక్త ద్వారా ఆయన వాక్యాన్ని పంపాడు. Because the word comes to the prophet. ఎందుకంటే వాక్యం ప్రవక్త యొద్దకు వస్తుంది. Amen. ఆమేన్. I need to clap for Brother Branham. సోదరి ప్రణామను బట్టి మీరు సంతోషిస్తున్నారా? హల్లెలూయా. I'm glad. I'm thankful to God. దేవునికి నేను వందనస్తుడనై ఉన్నాను ఆయన జీవితాన్ని బట్టి. Because ఎందుకనగా that little man ఆ చిన్న వ్యక్తి that stood before thousands and thousands of people, ఆయన వేలాది మంది ఎదుట లక్షలాది మంది ఎదుట నిలబడ్డాడు. he could pray one simple prayer. ఆయన ఒక చిన్న ప్రార్థన చేయగానే Hallelujah. హల్లెలూయా Just a simple prayer. ఒక సామాన్యమైన ప్రార్థన చేయగానే 30,000 people. 30,000 మంది ప్రజలు 30,000 people. 30,000 మంది ప్రజలు Just by that simple prayer. ఆ ఒక్క చిన్న ప్రార్థనను బట్టి They took several trucks loads of stretchers and wheelchairs and all those things. మరి అనేక ట్రక్కుల నిండా ఆ కుంటివారు వాళ్ళు విడిచిపెట్టినటువంటి చక్రాల కుర్చీల్ని కర్రలను ఎత్తారు వాళ్ళు. అదే Several trucks. అనేక ట్రక్కులు ఎత్తారు. Why? God, what was God showing to
the world. ఎందుకని దేవుడు లోకానికి ఏం చూపిస్తున్నాడు? That this God is alive. ఈ దేవుడు సజీవుడని, And He's working on His people. ఆయన తన ప్రజల మధ్య కార్యములు చేయించున్నాడని చూపిస్తున్నాడు. That's why అందునిమిత్తమే He had the ministry of first school. అందుకంటే మొదటి ఇర్పు యొక్క పరిచయం మనం కలిగి ఉన్నాము. We have the ministry of the second pool. రెండవ ఇర్పు యొక్క పరిచయం మనం కలిగి ఉన్నాము. We have the ministry of the third pool. మూడవ ఇర్పు యొక్క పరిచయం కలిగి ఉన్నాము. The ministry of third pool మూడవ ఇర్పు యొక్క పరిచర్య is nothing but the word of God. అది మరేదో కాదు, దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. It is coming into force, brother. ఓ సహోదరి సహోదరుడు, శక్తివంతంగా రాబోతున్నది. This word will become alive one day. ఒక దినమున ఈ వాక్యము జీవము దాల్చి మన ఎదుట నిలబడుతుంది. When it will come alive, అది ఎప్పుడైతే జీవమును దాల్చిందో, in its full form, అది ఎప్పుడైతే సంపూర్ణమైన రూపంలోకి వచ్చిందో, Branham says when the squeeze comes, సహోదరు బ్రహ్మం గారు అన్నాడు, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, the squeeze comes, ఎప్పుడైతే ఆ ఒత్తిడి దాని మీదకి వచ్చిందో, the third full ministry will ఓ మూడవ తీర్పు పరిచయం శక్తివంతంగా మొదలవుతుందన్నాడు ఆయన. process. అది ఒక ప్రక్రియ అయినది. But He already showed what will happen when it comes into the fold. అది ఎప్పుడైతే సంపూర్ణమైన శక్తితో ప్రదర్శించబడుతున్నప్పుడు ఏం జరుగుతుందనేది ఆయన ముందే చూపించాడు. Through His ministry, ఆయన తన పరిచర్య ద్వారా, ప్రవక్త పరిచర్య ద్వారా మనకు speaking చూపించాడు. the squirrels into existence. ఆయన పలికినప్పుడు ఉడతలు సృష్టించబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. My brother, my sister, నా సహోదరి సహోదరుడా, in the house of Sister Hetty Wright, సహోదరి హకీరా ఇంట్లో if you have read that message properly, ఆ వర్తమానాన్ని గన మీరు జాగ్రత్తగా చదివి ఉన్నట్లయితే, I want you to listen to this thing very closely. ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. After the squirrel incident, మరి ఆ ఉడతలు సృష్టించబడిన సంఘటన తర్వాత there were 7 squirrels He spoke and it came to existence. ఆయన పలికినప్పుడు 7 ఉడతలు సృష్టించబడ్డాయి. అవునండి. There was a problem, but Brother Branham went to the brother and cleared that. మరి ఒక సహోదరుడి దగ్గర సమస్య ఉంటే బ్రహ్మం గారు వెళ్ళి దాన్ని సరి చేశారు. Because he was saying there were 6. ఆయన అన్నాడు, ఆయన 6 ఉడతలే అంటున్నాడు. But Brother Branham said it was 7. అయితే బ్రహ్మం గారు 7 అని చెప్పాడు. Well, let us not go into that. సరే, ఆ విషయంలోనికి మనం వెళ్ళొద్దు, Because that was cleared later on. ఎందుకంటే తర్వాత అది కేటపరచబడింది. So Brother Woods and Brother Branham, సహోదరుడు వుడ్స్ అండ్ సహోదరు బ్రహ్మం గారు they came to Sister Hetty's house. సహోదరి హటీస్ రాయ్ యొక్క ఇంటికి వచ్చారు. I want to prove what God's purpose can do in our life. మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమి నెరవేర్చగలదో మీకు రుజువుపరచబోతున్నాను. And what is your part tonight? ఈ రాత్రి దానిలో మీ భాగం ఏంటి? I want you to listen very closely. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. So you know the story of Sister Hetty Wright, very poor lady. సహోదరి హట్టిరాయ్ గురించి మీకు తెలుసు. ఆమె చాలా పేద స్త్రీ. Her father, mother old. ఆమె తల్లిదండ్రులు వృద్ధులు. Her sister was sick. ఆమె యొక్క సహోదరి చెల్లెలు అనారోగ్యంతో ఉన్నది. She was in poverty. ఆమె ఎంతో పేదరికంలో ఉన్నది, కటిక పేదరికంలో. Right, exactly right. అవునండి, ఖచ్చితమైన. So the prophet was in their house on that day. ఆ రోజు సహోదరుడు ప్రవక్త ఆ ఇంట్లోకి వెళ్ళారు. And he was talking about this third full ministry. ఈ మూడవ ఈడ్పు పరిచర్య గురించి అక్కడ మాట్లాడుతున్నారు ఆయన. Speaking what God did about the squirrels and other different things. మరి ఆ యొక్క ఉడతలు సృష్టించే విషయంలో మిగిలిన కార్యాలు దేవుడు ఎలా చేశాడు ఆయన మాట్లాడుతున్నారు. If you have that message, you can read it. మీ దగ్గర వర్తమానం ఉంటే మీరు దాన్ని చదవచ్చు. And the prophet was explaining that thing. మరి ప్రవక్త ఆ విషయాలన్నీ వివరిస్తూ ఉన్నప్పుడు And the Holy Ghost said, పరిశుద్ధాత్మ చెప్పాడు, tell her, ask her, ఆమెను అడుగు, whatever she wants, she speak the word. ఆమె ఏం కావాలో ఆమెను పలకమనేది జరుగుతుందన్నాడు. It will happen now, it will be given to her. అది ఆమెకు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడే జరుగుతుంది. Now, ఇప్పుడు Brother Branham also said, సోదరుడు బ్రహ్మం గారు కూడా చెప్పారు, if she would have asked for $10,000, God would have given her right there. మరి ప్రవక్త ఆమెతో చెప్పాడు, అమ్మ నీకు $10,000 కావాలని నువ్వు అడిగితే దేవుడు ఇప్పుడే నీకు ఇచ్చేస్తాడు. Amen. ఆమేన్. That's what Brother Branham said. అది సోదరుడు బ్రహ్మం గారు చెప్పారు. But now, listen to this very carefully. అయితే మాట జాగ్రత్తగా వినండి. As he was sharing, ఆయన పంచుకొని ఉండగా, Brother Branham being the prophet of God, ఓ దేవుని ప్రవక్తగా సోదరుడు బ్రహ్మం గారు he was thinking ఆయన అనుకుంటున్నాడు, in his heart,
ఆయన తన హృదయంలో అనుకుంటున్నాడు that she will ask for that little sister that was physically challenged. ఓ మరి వికలాంగురాలుగా రోగగ్రస్తురాలుగా నా చిన్న సహోదరు కొరకు అడుగుతుందని అనుకున్నాడు And Brother Branham was thinking that she will walk normally today. ఈ రోజు ఆ సహోదరికి చక్కగా నడవబోతుంది అనుకున్నాడు That would be a great thing in this family. ఆ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యంగా ఉండబోతుంది. He's a prophet, okay? చూడండి ఆయన ప్రవక్త, Right? అవునా? He was a great servant of God. ఆయన గొప్ప దైవజనుడు. And he's thinking she will ask about her sister. ఆయన అనుకుంటున్నాడు హఠీరాయ్ తన చెల్లెలి యొక్క స్వస్థత కొరకు అడగబోతుందని. She will stand up and walk like a normal person. ఆమె ఇప్పుడు లేచి సాధారణమైన వ్యక్తులను నడవబోతుంది అనుకున్నాడు. But Henry Branham stood there. అంటే సోదరు హఠీరాయ్ అక్కడ నిలబడి ఉన్నది. Never asked for money. ఆమె డబ్బు కోసం అడగలేదు. Never asked for healing. ఆమె స్వస్థత కోసం అడగలేదు. Never asked for old mother and father. ఆ వృద్ధులైన తల్లిదండ్రుల కోసం అడగలేదు. When he was testifying about these things, ప్రవక్త ఎప్పుడైతే వీటన్నిటి గురించి సాక్ష్యం ఇస్తున్నాడో, she said, yes, Brother Branham. అవును సోదరుడు బ్రహ్మం, He said, this is nothing but the truth. ఇది సత్యం తప్ప మరొకటి కాదు. That she said the right word in the right time. ఆమె సరైన సమయంలో సరైన మాట పలికింది. And then she asked for what you want to ask ఓ now. ఇప్పుడు నీకు ఏం కావాలో ఇప్పుడే అడగమని ఆమెను అడిగినప్పుడు Amen. She never asked for different things. ఆమె ఈ వేరు వేరు కార్యాల గురించి అడగలేదు. She said, Brother Branham, I want my 2 children, my 2 sons. అలాంటి సోదరుడు బ్రహ్మం, నా ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు కుమారులు They must come to the Lord. వారి ప్రభు దగ్గరికి రావాలి. They must give their heart to the Lord. వారు తమ హృదయాలను క్రీస్తుకి ఇవ్వాలి. Brother Branham said, సోదరుడు బ్రహ్మం అన్నారు, I give them to you in the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో వారిని నీకు అనుగ్రహిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Brother, my sister, నా సోదరుడా, even though he was a prophet of God, ఆయన దేవుని ప్రవక్త అయి ఉన్నప్పటికీ he was thinking that that sister will walk, be healed. ఆయన ఏమనుకున్నాడంటే ఆ చెల్లి నడవబోతుందని అనుకున్నాడు స్వస్థత. But the purpose of God, అయితే దేవుని ఉద్దేశం ఏంటి? he cannot be defeated. ఆయన అన్నాడు ఓడిపోవలను. హల్లెలూయా. And he asked for her sons. అటుగా తన కుమారుల కొరకు అడిగింది. Right then they stood up and came into the presence of the prophet. ఆ సమయంలోని వెంటనే వారు లేచి ప్రవక్త యొక్క సముఖంలోకి వచ్చారు. And they gave their hearts to the Lord Jesus. వారు తమ హృదయాలను ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించారు. Who is the driving force here? ఇక్కడ నడిపించే శక్తి ఎవరు? Not William Branham. విలియం బ్రహ్మం కాదు. Not other people. అక్కడ ఉన్న వేరే ప్రజలు కాదు. It was Hetty Wright. సహోదరి హఠీరాయ్ She took the power of God. ఆమె దేవుని శక్తిని తీసుకున్నది. She took the word of God ఆమె దేవుని వాక్యాన్ని తీసుకున్నది. and applied it in the right way. ఆమె దానికి సరైన విధానంలో ఉపయోగించింది. And the purpose was fulfilled. ఓ దేవుని సంకల్పం అక్కడ నెరవేర్చబడింది. Salvation to her sons. ఆమె కుమారులకు రక్షణ ఇవ్వబడింది. Brother, my sister, నా సోదరుడా, don't underestimate the word of God. దేవుని వాక్యాన్ని చులకనగా లెక్క వేయవద్దు. When the word of God has been preached to you, దేవుని యొక్క వాక్యం నీకు బోధించబడుతున్నప్పుడు take that word ఆ వాక్యాన్ని స్వీకరించు. and apply it to your heart నీ హృదయంలో అన్వయించు. and put it in the right place. దానిని సరైన స్థానంలో పెట్టు. Use it in the right way. సరైన విధానంలో దాన్ని ఉపయోగించు. Believe the word of God. దేవుని వాక్యాన్ని విశ్వసించు. Why? Because ఎందుకనగా you are the driving force. ఓ నీవే దాన్ని నడిపించే శక్తివై ఉన్నావు. You are the driving force. ఆ వాక్యాన్ని నడిపించే శక్తివి నీవే. Whatever you say, నువ్వేది పలికితే అది my brother preached నా that. సహోదరుడు బోధించినట్లుగా If you have the Holy Ghost, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే whatever you say, నువ్వేది పలికితే అది it will come to pass. అది నెరవేర్చబడుతుంది. It will manifest. అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆమేన్. May our Lord be worshipped and glorified. దేవుని నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. That's why I always say, అందుకే నేను ఎల్లప్పుడూ చెప్తాను, I'm ready to die for this message. ఈ వర్తమానం కోసం మరణించడానికి నేను ఎప్పుడు సంసిద్ధుడని. If I live, I will live for this message. ఒకవేళ నేను జీవిస్తే ఈ వర్తమానం కొరకు నేను జీవిస్తాను. This message is my life. ఎందుకంటే ఈ వర్తమానమే నా జీవమైనది. Because I have tested my God. ఎందుకంటే నా దేవుని నేను రుచి చూశాను.
brother, my sister, నా సహోదరి సహోదరుడా, listen what the prophet of God says. దేవుడి ప్రవక్త ఏం చెప్తున్నాడు వినండి జాగ్రత్తగా. Then we find in the days that all of the world was going to be destroyed by the flood, speaking about Noah. నోవా కాలం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. జలప్రళయం చేత లోకమంతా నాశనం చేయబడబోయే కాలంలో That God made a preparation. దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. A preparation for what cause? దేని కొరకు ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు? To preserve his purpose. ఆయన సంకల్పాన్ని భద్రపరచడానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడు. He said, Noah, I will destroy this earth. నోవాహు, ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాను. I will destroy this completely. ఈ లోకాన్ని నేను సంపూర్తిగా నాశనం చేయబోతున్నాను. How many years Noah preached? నోవా ఎన్ని సంవత్సరాలు బోధించాడు? Have you checked the Bible anytime? బైబిల్ ఎప్పుడైనా పరిశీలన చేశారా? Have you ever checked how many years he preached? ఎన్ని సంవత్సరాలు బోధించాడు మీరు చూసారా? The word of the Lord came to Noah when he was 500 years old. నోవాకు 500 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. And God said that Noah entered into this ark, and that time it was 600 years old. మరి నోవాహుతో దేవుడు అన్నాడు వాడలోనికి ప్రవేశించమన్నప్పుడు నోవాహు వయసు 600 సంవత్సరాలు. So with 100 or 200, 120, 100 కానివ్వండి 120 కానివ్వండి, he preached more than 100 years. 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బోధించాడు. The most unsuccessful preacher. అత్యంత విజయవంతమైన బోధకుడు ఆయన. Unsuccessful. ఓకే, విఫలమైన బోధకుడు ఆయన. The most unsuccessful preacher. అత్యంత ఓటమి చెందిన విఫలమైన బోధకుడు ఆయన. Because not one soul he could win. ఎందుకంటే ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయాడు. And he got only one message to preach. ఆయన ప్రసంగానికి ఒకే అంశం. That's why they called him crazy. అందుకే ఆయన వారు పిచ్చివాడని పిలిచేవాడు. Right? అవునండి. If you tell me to preach tomorrow, ఒకవేళ రేపు కూడా నన్ను ప్రసంగించమని మీరు అడిగారు I'll అనుకోండి. preach the same thing. ఒకవేళ ఇదే నేను బోధించాను అనుకోండి. Next day you'll ask me to preach. మళ్ళీ ఎల్లుండి అడుగుతారా బోధించమని. I'll preach the same thing. మరి ఇదే బోధిస్తాను. Sunday after Sunday. ప్రతి ఆదివారం తర్వాత ఆదివారం Same message. ప్రతిరోజు అదే వర్తమానం. This man lost his mind. మీరు అనుకుంటారు ఇంకేదో మైండ్ పోయింది. That's what they said to Noah. నోవాహు గురించి వాళ్ళు అలాగే అన్నారు. Right? అవునా? Satan, సాతాను he preached one sermon, వాడు ఒకే ప్రసంగం చేశాడు. and he took 2/3 of the angels of God. మరి దేవుని దగ్గర నుంచి 3 వంతుల్లో 2 వంతులు తీసుకుపోయాడు దూతలు. He left God in minority. మరి చూడండి దేవుణ్ణి తక్కువ సంఖ్యలో చేసేసాడు. Most of the angels came with him. ఎక్కువ మంది దూతలు వాడేనకరే వెళ్ళిపోయారు. So who can preach well? కాబట్టి ఎవడు ఎక్కువగా బోధించగలడు? మెరుగ్గా You decide. I will not say. మీరైతే నిర్ణయించుకోండి. నేనుగా చెప్పలేదు. Noah's time, కానీ నోవా కాలంలో 120 years he preached. 120 సంవత్సరాలు బోధించాడు అనుకున్నాం. On the other hand, he was preparing an ark. మరి అదే సమయంలో మరొక పక్క వాడని సిద్ధపరుస్తున్నాడు. He was doing 2 things. 2 పనులు చేస్తున్నాడు ఆయన. When he's building an ark, ఆయన వాడని నిర్మిస్తున్నప్పుడు he did 2 things. ఆయన 2 పనులు చేశాడు. One thing ఒకటి for the saving of his family. తన కుటుంబం యొక్క రక్షణ కొరకు. Second thing, రెండవది when he was building the ark, ఆయన వాడని he నిర్మించేటప్పుడు was condemning the world. లోకాన్ని ఆయన శిక్షిస్తున్నాడు. Amen? తీర్పు తీస్తున్నాడు. That's what the Bible said. బైబిల్ అదే చెప్పింది. He condemned the world by that. దానిని బట్టి వాడని నిర్మించడం ద్వారా లోకమునకు తీర్పు తీర్చాడు. I want you to remember this. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. God wanted to preserve his purpose. దేవుడు తన సంకల్పాన్ని భద్రపరచుకోబోతున్నాడు. Because before Noah, ఎందుకంటే నోవాహుకు ముందుగా something happened. ఏదో జరిగింది. Some few people were there. అక్కడ కొద్దిమంది ప్రజలు ఉన్నారు. Right? అవునండి, సరేనా? Before Noah, నోవాహు కంటే ముందు some great things happened there. అక్కడ కొన్ని గొప్ప కార్యాలు జరిగాయి. And right then in the beginning, ఆ ప్రారంభంలోని the very first chapter, మొదటి అధ్యాయంలోని whatever it was created సృష్టించబడేదంతయు and destroyed by the devil, అపవాది చేత నాశనం చేయబడ్డాయి. after all those deformations, అదంతా కూడా నాశనం అయిన తర్వాత God began to speak his word. దేవుడు అనే వాక్యాన్ని పలకటం మొదలు పెట్టాడు. In
ఆయన నూతన భూమిని, నూతన ఆకాశాన్ని, నూతన సూర్యుని సృష్టించలేదు. It was already there. అవన్నీ అక్కడే ఉన్నాయి. But he spoke it ఆయన పలికాడు ఆయన దాన్ని. and brought it into existence. అవి సృష్టించి ఉనికిలోకి వచ్చాయి. Everything was spoken word. ప్రతిదీ కూడా పలకబడిన వాక్యమే. Remember, he said it is good. గుర్తుంచుకోండి అని అన్నాడు, ఇది మంచిది అన్నాడు. Right? అవునండి. Okay. సరే, He began to reform from the very beginning. ప్రారంభం నుండి దాన్ని తిరిగి రూపించడం మొదలు పెట్టాడు. And then Adam came into the scene. His తర్వాత wife came into the scene. ఆదాము రంగం మీదకి వచ్చాడు, ఆయన భార్య రంగం మీదకి వచ్చింది. This devil is not going to keep quiet. మరి ఈమె మౌనంగా ఉన్నది స్త్రీ. Devil. ఆ అపవాది మౌనంగా ఉన్నాడు. He will never keep quiet. వాడు మౌనంగా ఉన్నాడు. If you think, oh, today was a good day. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అమ్మాయ ఈ రోజు మంచిగా గడిచింది అన్నావు. Well, you sleep tonight very nicely. ఈ రాత్రి నువ్వు మంచిగా నిద్రపోవచ్చు. Don't expect you will be good tomorrow. రేపు మాత్రం మంచిగా ఉంటుందని అనుకోమాకు. Because he's not going to keep quiet. ఎందుకంటే వాడు మౌనంగా ఉండడం. So we see he did the greatest thing of sin was brought into Eden. ఏదెన్లోనికి గొప్ప పాపం తీసుకురాబడింది వాడి I ద్వారా. want you to understand, నేను గ్రహించాలి ఇక్కడ. there itself, అక్కడే God prophesied. దేవుడు ప్రవచించాడు. So, he already had a purpose. ఆయన అప్పటికి ఒక ఆలోచన కలిగి, సంకల్పం కలిగి ఉన్నాడు. The word of God was gone. దేవుని వాక్యం ప్రకటించబడింది. And now the world is gone into chaos, and he wanted to destroy it. మరి లోకమంతా నాశనం, గందరగోళం అయిపోయింది. దేవుడు దాన్ని నాశనం చేయాలనుకున్నాడు. But God made a preparation. అయితే దేవుడు దాన్ని సిద్ధపాటు చేయించున్నాడు. You know, nobody heard his message. ఆయన వర్తమానం ఎవరు వినలేదు. When the time came, ఆ సమయం వచ్చింది. you know, the serpents heard, the monkeys heard, the lions heard, all the animals. మరి పాములు, కోతులు, అన్ని జంతువులు విన్నాయి. Oh, every bird life, everything heard, and they started walking like sheep into the ark. ప్రతిది కూడా నడుచుకుంటా ఆ వాడ దగ్గరికి వచ్చాయి. They came two together. జతలుగా అక్కడికి వచ్చాయి. Who told them to come? అక్కడ రమ్మని ఎవరు చెప్పారు? Who వాళ్ళకి wanted them to come? మరి అవి వచ్చాయి అక్కడికి. ఎవరు ఆహ్వానించకపోయినారు. God began to speak to them. దేవుడే వాటితో మాట్లాడుతున్నారు. వారి లోపలికి వచ్చాయి. Everyone walked into the city. అవి భద్రతలోకి నడిచొచ్చాయి. What was God doing? దేవుడు ఏం చేస్తున్నాడు? He was preserving a purpose. ఆయన తన సంకల్పాన్ని కాపాడుకొచ్చున్నాడు. Remember, His purpose keeps us. ఆయన సంకల్పమే మనల్ని కాపాడుతుంది. Holds us. అది మనం పట్టుకుని ఉన్నది. We will never be defeated in His purpose. ఆయన సంకల్పం విషయంలో దేవుడు ఎన్నడూ ఓడించబడడు. So when everything came inside, సమస్తం కూడా లోపలికి వచ్చినప్పుడు God said, take your family members, Noah, నోవాహు నీ కుటుంబ సభ్యులందరినీ తీసుకుని లోపలికి వెళ్ళు. and He closed the door. ఆయన ద్వారాన్ని మూసాడు. Day one passed by. ఒక రోజు గడిచింది. Day two passed by. రెండవ రోజు గడిచింది. Day three passed by. మూడవ రోజు గడిచింది. His wife comes, honey, ఆయన భార్య ఇచ్చింది, ఏమండి today is the third day. ఇది మూడో రోజు అండి. Do you think నువ్వు నిజంగా అనుకుంటున్నావా? that really God told you to go inside? నిజంగా దేవుడు చెప్పాడు అని అనుకుంటున్నావా? నువ్వు వాళ్ళలోకి వెళ్ళమని Do you think it's going to rain? నువ్వు అనుకుంటున్నావా వర్షం కురిసిందని? She said, don't worry. ఆయన అన్నాడు, అమ్మ కలవరపడకు, Just relax. కేవలం విశ్రాంతిగా ఉంది. The Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడారు. I'm sure of it. దాని విషయంలో నేను నిశ్చయిత కలిగి ఉన్నాను. సరే ఏం చేస్తాం కానీ Because I'm your wife, I have to obey you. మేము భార్యని ఇదే చూపించాలన్నారుగా చూపించాలి. Okay, fine. సరే మంచిది. Fourth day passed by. నాలుగో రోజు గడిచిపోయింది. Fifth day comes. ఐదో రోజు వచ్చేసింది. Maybe one of his sons said, Dad, మరి కొడుకుల్లో ఒకడు వచ్చిండొచ్చునా? today is fifth day, Dad. ఐదో రోజు నాకు అయిపోయింది. I heard somebody walking beside this ark. ఎవరో ఈ వాటర్ పక్క నుంచి నడిచి వెళ్తాను వినపడింది నాకు. Stopping you, Dad. తండ్రి నాన్న వాళ్ళని చూసి ఎక్స్ట్రా చేస్తున్నారు. So far it was only you, but now we are with you. మరి ఇప్పుడు వరకు నువ్వు ఒక్కడే ఉన్నావు ఇందులో. ఇప్పుడు మేము కూడా వచ్చాము నీతో. You've been talking about us, Dad. ఇప్పుడే మమ్మల్ని కూడా అంట మొదలెట్టారు. Daddy, are you sure? నాన్న ఇది నిశ్చయంగా నువ్వు నమ్ముతున్నావా? Son, don't worry about అని us. అన్నాడు. కుమారుడా, దాని గురించి నువ్వు The కలవరపడకు. word of the Lord is sure. దేవుని వాక్యము సత్యమైనది. The word of
the Lord has been spoken. దేవుని వాక్యం పలకబడింది. His counsel will stand, my son. నా కుమారుడా, ఆయన ఆలోచన స్థిరపరచబడుతుంది. Purpose, and he will fulfill it. ఆయన తన సంకల్పం అంతటిని నెరవేర్చువాడై ఉన్నాడు. Prophet. అతడు ప్రవక్త అయి ఉన్నాడు. He నోవహు was a man of God. అతడు దైవజనుడై ఉన్నాడు. He was a prophet for his age. అతడు తన కాలమునకు ప్రవక్త అయి ఉన్నాడు. He said, son, don't worry. అని అన్నాడు, కుమారుడా కలవరపడు. 7th day. 7వ రోజు. Hallelujah. హల్లెలూయా. 7th day. 7వ రోజు. When you look up through that window, ఆ కిటికీ నుండి పైకి చూసినప్పుడు, honey, హని it's not like other 6 days today. ఓ ఈ రోజు మిగిలిన 6 రోజులలో లేదు. ఈ రోజు Something is happening. ఏదో జరుగుతూ ఉన్నది. I see the change. ఓ మార్పు నేను చూడగలుగుతున్నాను. Something there. I saw change happen. కుమారుడు దగ్గరికి వచ్చాడు. నాన్న అక్కడ ఏదో మార్పు కలుగుతుంది. He said, amen. ఆమేన్. That has to take place. ఖచ్చితంగా అది జరిగి తీరాలి. It will happen. అది జరిగి తీరుతుంది. It is the truth. అది సత్యమైనది. It's nothing but the truth. అది సత్యం తప్ప మరొకటి కాదు. Hallelujah. హల్లెలూయా. On that day, brother, sister, సహోదరి సహోదరుడు, ఆ దినమున to everybody's surprise, అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా people inside లోపల ఉన్న ప్రజలు, and the people outside, వెలుపల ఉన్న ప్రజలు to their surprise, వారి యొక్క ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా there was a big heavy clouds. గొప్ప గొప్ప మేఘాలు ఏర్పడటం ప్రారంభించాయి. God began to open the windows of heaven. దేవుడు ఆకాశ కిటికీలు తెరవటం మొదలుపెట్టాడు. ఒకరి తర్వాత ఒకటి కిటికీలు తెరుస్తున్నాడు. He began to break the fountain in the earth. భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఓటర్లను తెరిచాడు ఆయన. Amen. ఆమేన్. Brother, sister, సోదరి సోదరుడా, the rain was so heavy. ఆ వర్షం ఎంత విస్తారంగా కుమ్మరించబడిందంటే Fountains were broken and the water was gushing out. లోపలి భూమి యొక్క పునాదులు తెరవబడ్డాయి. ఆ నీరు ఉబ్బికి వచ్చింది. Everybody is looking here and there. అందరూ అటు ఇటు చూస్తా ఉన్నారు. What that old man said is right. ఓ ఆ ముసలోడు చెప్పింది సత్యమే. It's too late. ఓ, ఇప్పుడు మనం వాళ్ళు గ్రహించారు. Slowly, నెమ్మదిగా the earth began to move. ఆ వాడు కథలతో మొదలు పెట్టింది. అది కథలతో ఎప్పుడైతే మొదలు పెట్టింది అని The పట్టుకున్నారు. water was shaking up. ఓ, ఆ నీరు వాడపై కదులుతుంది. The water that raised the earth. ఆ వాడని పైకి లేపిన జలములు, That same water. అదే నీరు, That same water. అదే నీరు Destroyed the whole earth. మిగిలిన భూమి అంతటిని నాశనం చేసింది. But thank God for the preparation. అయితే సిద్ధపాటును బట్టి దేవునికి వందనములు. God had a preparation దేవుడు సిద్ధపరచగలిగినాడు. to preserve His purpose. తన సంకల్పాన్ని కాపాడుకోవడం. He did it in the days of Noah. నోవహు దినాల్లో ఆయన దాన్ని చేశాడు. Amen. ఆమేన్. Listen closely. జాగ్రత్తగా వినండి. And He is doing it today. ఈ రోజును ఆయన అదే కార్యం చేస్తున్నాడు. He has made preparation. ఆయన సిద్ధపాటు చేయించున్నాడు. We have been called out మనం బయటికి పిలువబడిన వాళ్ళమైనాం. and we have been called to come in. లోపలికి రమ్మని మనం ఆహ్వానించబడ్డాం. We cannot stay in the outer court. నువ్వు కేవలం బయట ప్రాకారంలో నిలబడి ఉండడానికి కుదరదు. No, లేదు, that's not our place. అది మన స్థానం కాదు. We just come one step ahead in the holy place. ఒక అడుగు ముందు వేసి పరిశుద్ధ స్థానంలో అడుగు పెట్టాం. 7 candlestick, 7 దీపస్తంభాలు ఉన్నాయి. 12 bread on మరి the shoulder. 12 ఆ సముద్ర రొట్టెలు ఉన్నాయి. You can stay there. నువ్వు అక్కడ నిలబడి ఉండొచ్చు. I have a nice chapati ఓ, here. ఇక్కడ మంచి చపాతీలు ఉన్నాయి నాకు. I have a light of 7 golden ఓ, candles. 7 బంగారు దీపస్తంభాలు ఉన్నాయి. Even that light is not real light. ఆ వెలుగు కూడా నిజమైన వెలుగు కాదు. And that bread is not a real bread. ఆ యొక్క రొట్టె నిజమైన రొట్టె కాదు. It is a bread, అది నిజ రొట్టె, but it is not for you. కానీ నీ కొరకు కాదు. Hallelujah. హల్లెలూయా. Calling you inside. దేవుడు నిన్ను లోపలికి ఆహ్వానిస్తున్నాడు. Into the inner way. ఓ, తెర లోపలికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. The holy of holies. అతి పరిశుద్ధ స్థలములోకి ఆయన That's ఆహ్వానిస్తున్నాడు. why the curtain was, rent into 20. అందుకే తెర రెండుగా చిరిగిపోయింది. The mercy seat was visible. కరుణ పీఠం ఇప్పుడు కట్టి కనబడుతూ ఉన్నది. The way was made. ఆ ద్వారం తెరవబడింది. You and I could come boldly. నీవు నేను ఇప్పుడు ధైర్యంగా లోపలికి అడుగు పెట్టగలం. How can we become bold? ఏ విధంగా మనకు ఆ ధైర్యం వచ్చింది? Because of the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి We can walk
walk into the Holy of Holies పరిశుద్ధ స్థలంలోకి మనం ధైర్యంగా నడవగలం. and talk to our Lord. మన ప్రభుత్వం మనం మాట్లాడవచ్చు. Stand in His presence. ఆయన యొక్క సన్నిధిలో నిలబడవచ్చు. Eat the manna, fresh manna. అక్కడ ఉన్న తాజా మన్నాను భుజించవచ్చు. In the light of Shekinah. ఆ శకీన మహిమ వెలుగులో నిలవచ్చు. Hallelujah. హల్లెలూయా. Because of His purpose. ఎందుకంటే ఆయన సంకల్పాన్ని బట్టి What He is doing. ఆయన ఏం చేస్తున్నాడు? Not only preserving His purpose. ఆయన కేవలం తన సంకల్పాన్ని భద్రపరచుట మాత్రమే కాదు, He is also conserving His church. ఆయన తన సంఘాన్ని కూడా భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. He is conserving His church. ఆయన తన సంఘాన్ని సంరక్షించుతున్నాడు. He will conserve His subjects. ఆయన తన యొక్క ప్రజల గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. For what? ఎందుకొరకు? Why He is trying to preserve you and me? ఎందుకని నిన్ను నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. For His great domain. ఆయన గొప్ప రాజ్యము కొరకు. హల్లెలూయా. That's why He's protecting us. అందుకే ఆయన మనం భద్రపరుస్తున్నాడు. Why He's done a preparation. అందుకే ఆయన మనకు సిద్ధపాటునిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Aren't you glad, brother, sister? సోదరి సోదరుడా, దాన్ని బట్టి నువ్వు సంతోషించట్లేదా? He's preserving you and me. ఆయన నిన్ను నన్ను భద్రపరుస్తున్నాడు. For His great domain. ఆయన గొప్ప రాజ్యం కొరకు. Death cannot destroy it. మరణము దాన్ని నాశనం చేయలేదు. Why? ఎందుకని? Why? ఎందుకని? Because the sting of death was broken by Him. ఎందుకంటే దేవుని చేత యేసుక్రీస్తు ద్వారా ఆ మరణపు ముళ్ళు విరవబడింది. Death has lost its power. మరణము దాని శక్తిని కోల్పోయింది. Death has lost its victory. మరణము దాని జయాన్ని కోల్పోయింది. I want you to remember, because of the time, మరి సమయం నాకు ఎక్కువ లేదు కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. we're not going through every detail. వాటన్నిటిని నేను వివరణ ఇవ్వలేను. Remember, you cannot be destroyed. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నాశనం చేయబడలేవు. Nothing can harm you. ఏ దేవుడు నీకు హాని చేయలేరు. If you fear God నువ్వు దేవుడికి భయపడినట్లయితే, and walk in His ways, ఆయన మార్గములలో నువ్వు నడిచినట్లయితే, your theophany is walking with you. నీ యొక్క వాక్యము శరీరము నీతో కలిసి నడుస్తుంది. You have your theophany. నీ యొక్క వాక్యం శరీరాన్ని కలిగి ఉన్నావు. The worldly people doesn't have that. ఓ లోక సంబంధమైన ప్రజలకు అది లేదు. Unbelievers doesn't have that. అవిశ్వాసులకు అది లేదు. Make believers don't have that. వ్యాసదారులకు అది లేదు. But a real, genuine believer, కానీ అసలు సిసలైన నిజమైన విశ్వాసికి, the people who fear God, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, theophany walks with them. వారి యొక్క వాక్యం శరీరం వారి పక్కన ఉన్నది. It's your protection. అదే నీకు భద్రత అయినది. It's given you your theophany. ఆ యొక్క థియోఫనీ నీకు ఇవ్వబడింది. ఎందుకంటే If any danger is coming towards you, ఒకవేళ ఏ ప్రమాదమైన నీకు సమీపంగా వస్తుంటే, your theophany will stand against ఓ it. నీ యొక్క థియోఫనీ భద్రతగా నిలబడుతుంది. ఎంత That danger cannot hurt you. ఆ ప్రమాదం నీకు హాని చేయలేదు. Because ఎందుకనగా if the danger hurts you, ఒకవేళ ఆ యొక్క ప్రమాదం నీకు హాని చేస్తే, the purpose of God is defeated. దేవుని యొక్క సంకల్పము ఓడిపోతుంది. And His purpose cannot be defeated. అయితే ఆయన సంకల్పము ఓడబడతాదు. Nothing can harm it. ఏది దానికి హాని చేయలేదు. You are safe and secure. ఓ నీవు భద్రత కలిగి ఉన్నావు. When you receive the Holy Ghost, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు God seals your soul. దేవుడు నీ ప్రాణములకు ముద్ర వేస్తున్నాడు. Seal until your destination. ఓ నీ గమ్యం చేరే వరకు నువ్వు ముద్రించబడ్డావు. That can break that seal. ఆ ముద్రను తెరవగలిగిన శక్తి లోకములో దేనికి లేదు. Until you are changed or until you are reaching your destination. నువ్వు మార్పు చెందే వరకు, నీ గమ్య స్థానాన్ని నువ్వు చేరే వరకు ఏది నిన్ను ముట్టలేదు. No power can break that seal. ఏ శక్తి ఆ ముద్రను తెరవలేదు. That's why don't grieve the Holy Spirit of God. అందుకే బైబిల్ చెప్తున్నది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. Let us not grieve the Holy Ghost. కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. But కానీ if in case, ఒకవేళ if you have done something
నువ్వేదైనా చేస్తే the Holy Ghost leaves you పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెడతాడు. and he's got about 10 feet ఆయన 10 అడుగుల దూరం వెళ్తాడు. and he's waiting on you. ఆయన నీ కొరకు ఎదురు చూస్తా ఉంటాడు. He's waiting on you. ఆయన నీ కొరకు కనిపెడుతూ ఉంటాడు. If you can just come on your knees. ఒకవేళ నువ్వు మోకరించగలిగితే, Lord, I'm sorry. ప్రభువా నన్ను క్షమించు, Forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించు నాయనా. The Holy Ghost comes back to me. పరిశుద్ధాత్మ నాలోకి వస్తాడు. Because he said, I will never leave you. ఎందుకంటే ఈ సమయాన్ని నేను ఎన్నడూ విడవను, I will be in you నేను నీతో ఉండును, until the end of this యుగ world. సమాప్తి వరకు నేను నీతో నీలో ఉంటాను. That's his word. అది ఆయన వాక్యం, That's what he spoke. అది ఆయన పలికి ఉన్నాడు. His counsel stands forever. ఆయన ఆలోచన నిరంతరము నిలుచును. God is preserving his bride, his people for his great domain. దేవుడు తన గొప్ప రాజ్యము కొరకు తన ప్రజలను, తన వధువును భద్రపరుచుతున్నాడు. ఆమేన్. That's why, you know, why we need the Holy Ghost actually. నిజానికి మన పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం అంటే దీని కొరకే. My brother showed me one of the greatest quotes, you know, just before we came on the platform. మరి ఈ బలిపీఠం మీదకి రాకముందు నా సహోదరుడు ఒక మంచి అద్భుతమైన కోట్ నాకు చూపించారు. Well, we'll come to that if it is necessary. ఒకవేళ అవసరమైతే మేము దాని దగ్గరికి వస్తాను, నేను చూపిస్తాను. Why we need the Holy Ghost? మన పరిశుద్ధాత్మ ఎందుకు అవసరమైనది? Because if you receive the Holy Ghost, then you're adopted. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే నీవు పుత్ర స్వీకారాన్ని పొందుకుంటున్నావు. Because we are sons, ఎందుకంటే మన కుమారులు కాబట్టి we send the Spirit of His Son. ఆయన కుమారుని ఆత్మను మనకు పంపిస్తున్నాడు. So we're able to call Abba Father. అందుని వెంటనే అబ్బా తండ్రి అయిన మొరపెట్టగలుగుతున్నాం. Jesus, you know, God wanted to show to Peter, John, and us all. మరి కాబట్టి అదే దేవుడు పేతురుకి, యోహానుకి, యాకోబుకి మనందరికీ చూపించబోతున్నాడు. And took them on the Mount Transfiguration. ఆయన వారిని రూపాంతరం కొండ మీద తీసుకుని వెళ్ళాడు. When he was taken up into glory, ఆయన మహిమలోకి కొనుక్కోబడినప్పుడు Peter was like me. పేతురు నావలే ఉన్నాడు. He said, Lord, let us build 3 tabernacles. ప్రభువా ఇక్కడ 3 పర్ణశాలలు కడదామయ్యా. No, that was not the purpose there. ఆయన అన్నాడు, ఇది లేదు, అది ఆయన సంకల్పం కాదు. No, this is not my purpose. లేదు లేదు, ఇది నా ప్రణాళిక కాదు. Then they heard a voice. అప్పుడు వారు ఒక స్వరాన్ని విన్నారు. The voice said, ఆ స్వరం చెప్పింది, this is my beloved son. ఈయనే నా ప్రియ కుమారుడు. Now this was the second time actually. నిజానికి ఈ మాట రెండోసారి ఆయన చెప్తున్నాడు. He was baptized by John. యోహాను ద్వారా బాప్తిస్మం పొందినప్పుడు The heaven opened and said, this is my beloved son in whom I will please. పరలోకం చెప్పి తెరవబడింది, స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. But in the second time, కానీ రెండవసారి the same voice came. అదే స్వరం మరలా వచ్చింది, This is my beloved son in whom I will please. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. And God never stopped there. దేవుడు అక్కడ ఆపలేదు. He said, hear ye him. ఆయన మాట మీరు వినుడి. He said, hear ye him. ఆయన మాట వినుడి. Why? ఎందుకని? I'm setting aside now. ఇప్పుడు నేను ప్రక్కకి వెళ్తున్నాను. That's him. ఆయన మాట ఆయన ఎక్కడు. The dominion, రాజ్యము, power, శక్తి, glory, మహిమ everything is given to him. సమస్తము ఆయనకు అనుగ్రహించబడింది. If you want to hear me, మీరు నా మాట వినాలనుకుంటే hear him. ఆయన మాట వినండి. Hear him. ఆయన మాట వినండి. Amen. ఆమేన్. And the prophet of God came. దేవుని ప్రవక్త దిగి వచ్చాడు. What God was దేవుడు ఏమై ఉన్నాడు? put into Christ. అది క్రీస్తులో కుమ్మరించబడింది. And what Christ was క్రీస్తు ఏమై ఉన్నాడు? put into the church. అది సంఘములో కుమ్మరించబడింది. Hallelujah. హల్లెలూయా. Why this process has taken place? ఎందుకు ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నది? Because ఎందుకంటే you are part of that domain. ఆ రాజ్యములో ఒక భాగమై ఉన్నావు. You are that domain. నీవే ఆ రాజ్యమై You ఉన్నావు. are that kingdom. నీవే ఆ రాజ్యం. The kingdom of God is in you. దేవుని రాజ్యము నీలో ఉన్నది. హల్లెలూయా. When you want the kingdom, నీవే ఆ రాజ్యమైనప్పుడు, if the domain is yours, ఆ రాజ్యము నీవైనప్పుడు every nature ప్రతి ప్రకృతి will obey you. నీకు లోబడుతుంది. Every demon will obey you. ప్రతి దురాత్మ నీకు లోబడుతుంది. Every sickness will obey you. ప్రతి రోగము నీకు లోబడుతుంది. Everything. సమస్తము. Oh, Elijah said,
No rain till 3.5 years. ఏలియా పలికాడు 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదు. If that could happen to Elijah's life, ఏలియా జీవితంలో ఆ కార్యం జరిగినట్లయితే it can happen to us also. మనకు కూడా ఆ కార్యం జరుగుతుంది. He's the same God. ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. Joshua stood there యెహోషువ అక్కడ నిలబడి in that valley ఆ యొక్క లోయ దగ్గర and he said, ఆయన అన్నాడు, "Sun, stand still." సూర్యుడా నువ్వు ఆగిపో. And the sun stood there. సూర్యుడు ఆగిపోయాడు. It never went down ఆ సూర్యుడు కిందకి దిగలేదు until the victory came. విజయం సాధించే వరకు. Joshua had that kind of ministry in his life. యెహోషువ తన జీవితంలో అటువంటి పరిస్థితి కలిగి ఉండగలిగితే Why can't we have that? మనం ఎందుకు కలిగి ఉండలేదు దాన్ని? Why it cannot happen in our ministry? ఎందుకని మన పరిస్థితుల్లో జరగట్లేదు? It will happen. అది జరిగి తీరుతుంది. It must happen. అది జరిగి తీరాలి ఖచ్చితంగా. Because you are part of that domain. ఎందుకంటే ఆ దేవుడు రాజ్యములో భాగమై ఉన్నాడు. So he conserved the subject for his great domain ఆయన రాజ్యం కొరకు తన ప్రజలను ఆయన భద్రపరుస్తున్నాడు. that they cannot destroy. అది నాశనం చేయబడదు. And we realize that it is by faith that we believe this. విశ్వాసం ద్వారా దాన్ని మనం నమ్ముచూ ఉన్నాం. Resurrection produces solid foundation ఆ పునరుద్ధానం అనేది ఆ స్థిరమైన పునాదిని మనకిచ్చింది. on which our faith rests. ఆ స్థిరమైన పునాది మీద మన విశ్వాసం నిలబడి ఉంది. Amen. ఆమేన్. Resurrection, పునరుద్ధానం that's our foundation. అదే మన పునాది. That's where our faith rests. అక్కడే మన విశ్వాసం నిలబడి ఉంది. If the grave was not open today, ఈ రోజు ఆ సమాధి తెరిచి ఉండబడకపోతే Jesus Christ was like any other person, like any other so-called God. మిగిలిన వ్యక్తుల వలె ఉండేవాడు. వ్యక్తుల్లో ఒకవాడు ఒక్కడిగా ఉండేవాడు. దేవుడు అయ్యేవాడు కాదు. Amen. ఆమేన్. But before his death and resurrection, అయితే మరణ పునరుత్థానానికి ముందుగా he said, "I am the life and ఆయన resurrection." పలికాడు, నేనే జీవమును, నేనే పునరుత్థానం. He proved it. ఆయన దాన్ని నిరూపించాడు. Amen. ఆమేన్. He said, "Lazarus is dead and it's good," he said. ఆయన అన్నాడు, లాజరు మరణించాడు అన్నాడు. ప్రభువు అన్నాడు, అది మంచిది. ఆమేన్. People without revelation, ప్రత్యక్షత లేకపోతే ప్రజలు what kind of God is? ఏ దేవుడండి అంటారు. When a man died, he said, "It is good." ఏంటి ఆయన చచ్చిపోతే ఈయన మంచిది అంటున్నాడు. It's good that he died ఆయన చనిపోవటం మంచిది అన్నాడు ఆయన. because of the purpose. ఎందుకంటే ఆ సంకల్పాన్ని బట్టి Show the people. ఆ ప్రజలు దాన్ని చూపించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He said, "Take that stone out." ఆయన అన్నాడు, రాయి తొలగించండి. His sister ఆయన సహోదరు అన్నది, that heard that he's the life and resurrection. నేనే పునరుద్ధానమును జీవములని పలికినప్పుడు ఆయన మాటలు విన్న లాజరు అక్కడుంది. And his sister also heard. ఆమె యొక్క సహోదరు కూడా విన్నది. If you believe, you will see the glory of ఆయన God. అన్నాడు, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తా ఉన్నాడు. Don't do that, don't do that. ఆమెకు, ప్రభువా ఆ రాయి తొలగించొద్దండి అంటుంది. Oh, he must be speaking by now. ఆయన కంపు పడతా ఉంటాడు, దుర్వాసన His వస్తుంది. body is maybe decomposed. ఒకవేళ ఆయన శరీరం కుళ్ళిపోతూ Don't ఉండొచ్చు. do it, Lord. Don't do it, Lord. ప్రభు దాన్ని చెయ్యొద్దు, అలా వద్దు వద్దు. He said, "Remove that stone." ప్రభు అన్నాడు, దాన్ని తొలగించండి. My brother, my sister, నా సహోదరి, నా సహోదరుడు, when he spoke that word, Lazarus, come forth లాజరు బయటికి రమ్ము అని ఆయన పలికినప్పుడు from that 32 feet down grave, ఆ 32 అడుగుల లోతులో ఉన్న సమాధిలో ఉంది. that body tied up ఆ శరీరం కట్టబడి ఉన్నది. with that spoken word, he came out. పలకబడిన వాక్యమును బట్టి వెలుపలికి వచ్చాడు. When he stood there, ఆయన ఎదుటి నిలబడ్డాడు. he said, "Unloose his bonds." ఆయన అన్నాడు, ఆయన కట్లు విప్పి పంపిండి అన్నాడు. Amen. ఆమేన్. And they begin to lose that. మరి ఎప్పుడైతే కట్లు విప్పడం ప్రారంభించాడు, Begin to walk towards Jesus. యేసు వైపు నడవడం ప్రారంభించాడు. Brother, sister, సోదరి సోదరుడా, he preserved Lazarus ఆయన లాజరును భద్రపరిచాడు. to preserve his purpose. తన సంకల్పాన్ని నెరవేర్చడానికి. That doesn't mean anything to Jesus Christ. మరి యేసుక్రీస్తు గారి పెద్ద విషయమే కాదు. That doesn't mean anything to him. అలాంటి పెద్ద విషయమే కాదు. But I want you to think something here. ఆయనకి మీరు ఒక విషయాన్ని ఆలోచించాలని నేను కోరుతున్నాను. When he died, అతను చనిపోయినప్పుడు, when he was placed in somebody's grave, ఎవరి సమాధిలో నేను పెట్టబడినప్పుడు, according to the promise, ప్రవచనం ప్రకారంగా, according to his word, ఆయన వాక్య ప్రకారంగా, hallelujah, హల్లెలూయా, he doesn't need anybody to roll that stone. ఆ రాయి దొర్లించడానికి ఆయన ఎవరి సహాయం అక్కర్లేదు. He didn't
seals there. అక్కడ ఉన్న ముద్రను రోమ ముద్రను ముక్కలు చేయడానికి ఎవరు అవసరం లేదు. The power of the resurrection. ఆ పునరుద్ధాన శక్తి. Hallelujah. హల్లెలూయా. That stone was thrown itself. ఆ రాయి ధనంతుడికి అదే తొలగించబడింది. Came out walking. ఆయన బయటపడి నడుచుకుంటూ వచ్చాడు. Mary misunderstood him. మరి ఆయన అపార్థం చేసుకున్నది. She couldn't recognize him ఆయన గుర్తించలేకపోయింది. until he said, Mary. మరియా అని పిలిచేవారు. ఆమె వెంటనే అంటుంది రబ్బూని. He said, don't touch me now. ఆయన అంటాడు ఇప్పుడు నన్ను కొట్టవద్దు. Come to me. నాకు దగ్గరికి రావద్దు. Brother, my sister. నా సహోదరి సహోదరుడా. Think about that same Jesus. అదే యేసుని గురించి ఆలోచించు. In Gethsemane. గెత్సెమనేలో He said, Father, అని అన్నాడు, తండ్రి if it is your will, నీ చిత్తమైన యెడల take this cup away from me. ఈ కీర్తి నా యొద్ద నుండి తొలగించు. Nevertheless, అయినప్పటికీ not mine, let your will be నా done. చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరుగాక. As a man, ఒక మానవుడిగా he couldn't bear that pain. ఆ వ్యాధులను భరించలేకపోయాడు. Maybe he could visualize what was going to happen, ఏం జరగబోతుంది ఆయన చూస్తూ ఉండొచ్చు ఊహల్లో. but he was willing. కానీ ఆయన ఇష్టపూర్వకంగా ఉన్నాడు. He was willing to drink that cup. ఆ పాత్రలో త్రాగటానికి ఆయన ఇష్టపడ్డాడు. Nevertheless, not mine, but your will be done. అయినప్పటికీ ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తము నెరవేరుగా. He drank it gladly. ఆయన సంతోషంగా ఆ పాత్రలో Can you say amen? చెప్పగలరా? He drank it gladly. సంతోషంగా ఆ పాత్రలో నేను త్రాగాడు. But on the third day, కానీ మూడవ దినం he broke every chain. ఆయన ప్రతి గొలుసుని బంధకాలను ముక్కలు చేశాడు. He destroyed death. ఆయన మరణాన్ని నాశనం చేశాడు. హల్లెలూయా. He destroyed the power of grave. ఓ సమాధి యొక్క శక్తులను నాశనం చేశాడు. He broke the powers of hell. ఆయన నరకం యొక్క శక్తులను నాశనం చేశాడు. He destroyed them all together. వారందరినీ ఒకేసారి నాశనం చేశాడు. He made the devil desolate of his own house. అటువంటి సాతానుని వాడి సొంత ఇంట్లో నుంచి పాల్గొట్టాడు. Right? హల్లెలూయా. He lost his own house keys. ఇప్పుడు సాతానుడికి వాడి సొంత ఇంటి తాళాలు వాడి దగ్గర లేవు. That authority is also in my Lord's hand. ఇంకా అధికారం కూడా నా ప్రభు చేతిలోనే ఉంది. He's just a bluffer, వాడు కేవలం మోసగాడు. a powerless man. వాడు శక్తిహీనుడు. No, nothing to fear about him. వాడి గురించి నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. My brother, my sister, నా సోదరి సోదరుడా, the way Jesus was resurrected. యేసు పునరుద్ధానం చెందిన విధానం. Amen. ఆమేన్. If you are alive, ఆయన సజీవుడై ఉంటే if we are alive, ఈరోజు మనం when జీవిస్తున్నామండి. he comes in the middle, ఆయన మధ్యాకాశంలోకి and వచ్చినప్పుడు our names will be spoken, మన పేరు పిలవగానే we will walk into a theophany. మన థియోఫనీలోకి మనం అడుగు పెడతాం. If we are in the grave, ఒకవేళ సమాధిలో ఉంటే you will not need the man who is protecting the grave tonight. ఈ రాత్రి సమాధిని కాపాడేవాడు మనకు అక్కర్లేదు. He will not come and open your grave. ఆయన వచ్చేది సమాధిని తెరవడు. Just like the grave of Jesus was opened, యేసు సమాధి తెరవబడిన రీతిగానే the same power of God, అదే దేవుని శక్తి ద్వారా, same resurrection power, అదే పునరుద్ధాన శక్తి ద్వారా grave will be opened. ప్రతి సమాధి తెరవబడుతుంది. I'm waiting for that day. ఆ దినం కొరకు నేను ఎదురు I చూస్తున్నాను. want to see my mom and నా dad. తల్లిదండ్రులు నేను I చూడబోతున్నాను. want to see my grandma. నా యొక్క అమ్మమ్మని నేను I want చూడబోతున్నాను. to see my loved ones. నా ప్రియులను నేను చూడబోతున్నాను. There will be a union together. మరలా మీ అందరి మధ్య ఒక ఐక్యత కలగబోతుంది. Hallelujah. హల్లెలూయా. And in a moment, in a twinkling of an eye, ఒక్క రెప్పపాటు సమయంలో all will be gone into his అందరం కూడా ఆయన సన్నిధిలోకి వస్తాం. praise God. దేవునికి స్తోత్రం. His purpose cannot be defeated. ఆయన సంకల్పము ఓడించబడదు. హల్లెలూయా. Nothing can destroy. ఏది ఆయన సంకల్పాన్ని నాశనం చేయలేదు. But the problem is here now. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే Now this is not one man or one woman's problem. ఇది ఒక మనుషుడు ఒక స్త్రీ యొక్క సమస్య కాదు. My sisters, hear this. నా సహోదరులారా వినండి జాగ్రత్తగా. Hey, Babu. బాబు ఎవరు మాట్లాడకండి. No, Babu. Hey, watch out. Watch out. Not in that. నాకు ప్రిపేర్ చేసి ఇస్తాను. ఎప్పుడైతే విను వాక్యం ఇది చూడు.
There is a problem here. ఇక్కడ ఒక సమస్య ఉన్నది. A prophet said, డాక్టర్ చెప్పారు, when you realize నువ్వు గ్రహించినప్పుడు what you are doing or what we are doing here, ఇక్కడ మనం ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు గ్రహించినప్పుడు where did we come from? మనం ఎక్కడి నుంచి వచ్చాము, Are you listening? వింటున్నారా? జాగ్రత్తగా ఇవి మనం గ్రహించాలి. When you realize నువ్వు వీటిని గ్రహించినప్పుడు what are we doing here, అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, where did we come from, మనం ఎక్కడి నుంచి వచ్చాము, or what business we got being here, అసలు ఇక్కడ మనం ఎందుకోసం వచ్చాం, మన పని ఏంటి. we wasn't put here just by chance. ఏదో కాకతాళీయంగా మనం ఇక్కడ పెట్టబడ్డామా, We were put here for a purpose, కాదు, ఒక సంకల్పం కొరకు పెట్టబడ్డామా, and we must serve that purpose. ఆ సంకల్పాన్ని మనం నెరవేర్చవలసిన వాళ్ళు. But కానీ still we are back on the basis of free moral agency. అయినప్పటికీ మనం స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న అధికారం కలిగిన వారిగా మనం వెనకడుగు వేయొచ్చు. Where we can serve it దాన్ని మనం సేవించవచ్చు or reject it. లేదా దాన్ని తృణీకరించవచ్చు. You know whose example Brother Branham took? సోదరుడు బ్రహ్నం గారు ఎవరి ఉదాహరణ తీసుకున్నారు తెలుసా? Just like Adam did in the beginning. ప్రారంభంలో ఆదాము చేసినట్లుగా He took Adam ఆయన ఆదామును ఉదాహరణగా తీసుకున్నాడు దేవుడు, ప్రవక్త అక్కడ. because he placed him as a free moral agent there. దేవుడు ఆదాముని అక్కడ స్వేచ్ఛ ఎంపిక చేసుకునే వ్యక్తిగా He said, పెట్టాడు. son, this is good and this is bad. కుమారుడా, ఇది మంచి, ఇది చెడు, Don't do this, do this. ఇలా చేయొద్దు, ఇది చెయ్యి, And he left him. వదిలి విడిచిపెట్టాడు. It was up to Adam ఇప్పుడు అది ఆదాము నిర్ణయం. to fulfill God's purpose there అక్కడన్న దేవుని సంకల్పాన్ని నెరవేర్చడమా or to reject it. లేదా సంకల్పాన్ని త్రోసివేయటం. And in this last days, ఈ చివరి దినాల్లో God has placed us in a same position. అదే స్థితిలో దేవుడు మనల్ని నిలిపి ఉన్నాడు. You can reject to do His purpose, ఆయన సంకల్పాన్ని చేయకుండా నువ్వు తృణీకరించవచ్చు, or you can accept and do His purpose. లేదా ఆయన సంకల్పాన్ని అంగీకరించి దాన్ని నెరవేర్చవచ్చు. Brother Branham says, సోదరుడు బ్రహ్నం చెప్తున్నారు, you will have will to do His will. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని చిత్తము నువ్వు కలిగి ఉంటావు. You must be willing to do His will. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడాలి. Because ఎందుకంటే you got a purpose నీకు ఒక సంకల్పం నిమిత్తం నువ్వు పంపబడ్డావు. and a target to hit. నువ్వు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. You have a purpose నీకు ఒక సంకల్పం ఉన్నది, and you got a target to hit. నువ్వు ఛేదించవలసిన ఒక లక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు. So you should know your purpose. కాబట్టి నీ జీవితంలో దేవుని సంకల్పం ఏంటో నువ్వు ఎరగాలి. And the prophet of God says, దేవుని ప్రవక్త చెప్తున్నారు, yes, అవును, He had a purpose in saving me. దేవుడు నన్ను రక్షించడంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. He had a purpose in saving you. నిన్ను రక్షించడంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. And then He makes a great statement. తర్వాత ఆయన గొప్ప మాట పలికారు. And I am determined ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, by His will ఆయనకి చిత్తాన్ని బట్టి to do His purpose. ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని నేను నిర్ణయం తీసుకున్నాను. Not to add to it or to take it away. దానికి ఏది కలపను, ఏది తీసివేయి. He quoted Revelation 22:18 and 19. ఆయన ప్రకటన 22వ అధ్యాయం 18-19 వచనాలు ఎత్తి This is మాట్లాడారు. what I testify unto every man ప్రతి మనుషునికి నేను సాక్ష్యం ఇస్తున్నాను, that heareth the words of the prophecy of this book. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను వినివాడు. If any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book. అతను ఎవరైనా అతడు దానికి ఏదైనా కలిపినట్లయితే ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు అతనికి కలుగును. And if any man shall take away from the words of the book of this ఈ prophecy, ప్రవచన గ్రంథములోని వాక్యములను ఎవడైనా తీసివేసిన యెడల God shall take away his part out of the book of life, జీవ గ్రంథములో నుండి దేవుడు అతని పేరు and తీసివేస్తాడు. out of the holy city, ఆ పరిశుద్ధ పట్టణం నుంచి దేవుడు and తీసివేస్తాడు. from the things which are written in this book. ఈ గ్రంథంలో రాయబడిన జీవ కార్యాల నుంచి తీసివేస్తాడు. You hear what the Bible saying? బైబిల్ ఏం చెప్తుంది మీరు వింటున్నారా? I will read that verse again. మరలా ఆ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. If we add
మనం ఏదైనా కలిపితే all the plagues that are written in this book will come upon our life. ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళన్నీ మన జీవితంలోకి వస్తాయి. If any man takes away anything from this book, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల number one, మొట్టమొదటిది his part will be taken out of the book of life. జీవ గ్రంథములో నుండి అతని పేరు తీసివేయబడుతుంది. Number two, రెండవది and out of the holy city. దేవుని పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా పోతుంది. And number three, మూడవది from the things which are written in this book. ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలో నుండి పాలు తీసివేయబడుతుంది. Let us not dare to take anything out of this book. కాబట్టి ఈ గ్రంథంలో నుంచి దేనిని తీసివేయడానికి ధైర్యం చేయొద్దు. That's what the prophet of God said. అది దేవుని ప్రవక్త పలికాడు. By his will, ఆయన చిత్తాన్ని బట్టి I am determined. నేను నిర్ణయం తీసుకున్నాను. I am determined నేను నిర్ణయం తీసుకున్నాను to remain with this gospel ఈ స్వార్థతో నిలిచి ఉండాలని. as I live. నేను జీవించినంత కాలము ఈ స్వార్థతో నిలిచి ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. By the help of God. దేవుని కృప ద్వారా, ఆయన సహాయం ద్వారా. Can we say that today? ఈ రాత్రి మనం ఆ మాట చెప్పగలమా? That I will remain with this gospel నేను ఈ సువార్తతో నిలబడతాను. as long as I live. నేను జీవించినంత కాలము ఈ సువార్త By నిలబడతాను. the help of God. దేవుని సహాయమును బట్టి. This is, remember, here is grace now. ఇక్కడే గుర్తు పెట్టుకుని కృప ఇక్కడే ఇవ్వబడింది. There were millions dying in sin when he saved me. ఓ లక్షలాది మంది ప్రజలు పాపములో మరణిస్తున్న ఈ సమయంలో దేవుడు నన్ను రక్షించాడు. Who was I to be saved? రక్షించబడటానికి నేను ఏ పాటు వాడిని. He had a purpose. అయితే ఆయన ఒక సంకల్పాన్ని నా జీవితంలో కలిగి ఉన్నాడు. Saving me. నన్ను రక్షించుటకు ఆయనకు ఒక సంకల్పం ఉంది. And I'm determined to carry out that purpose. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలని నేను నిశ్చయిత కలిగి ఉన్నాను. I don't care. నేను లక్ష్య పెట్టను. It be my end. అది నాకు ముగింపు అయినా, Maybe pretty soon now. అది త్వరలో నేను ముగించబడవచ్చు. Whatever it is, అది ఏదైనా సరే I am still anchored. నేను ఇంకను ఆయనలో లంగరు వేయబడి ఉన్నాను. Never change it. అది ఎన్నడూ కూడా మార్చబడదు. ఆమేన్. Just like Paul said. పౌలు చెప్పినట్లుగా None of these things. వీటిలో ఏవి నన్ను కదిలించలేకపోయాయి. None of these things can move me. వీటిలో ఏవి నన్ను కదిలించలేదు. My brothers, my sisters, నా సహోదరి సహోదరుడు, I'm sorry to tell you this. ఈ విషయం చెప్పడానికి నేను విచారిస్తున్నాను. Some are saying second coming is over. కొంతమంది చెప్తున్నారు రెండో రాకడ అయిపోయిందని. Some are saying there is no grace. కొంతమంది చెప్తున్నారు కృప అనేది లేదంటున్నారు. Some are saying there is no need of fivefold ministry. కొంతమంది 5 రకాల పరిచర్య అవసరం లేదంటున్నారు. Some are saying that there is no need of taking communion and feet washing. కొంతమంది ఏమో ప్రవరాత్రి భోజనము పాటించవలసిన అవసరం లేదు, పాదశుద్ధి అవసరం లేదని చెప్తున్నారు. Many are saying no need of fasting, prayer and this and that. ఉపవాస ప్రార్థనలు అవసరం లేదు, అవి అవసరం లేదు, ఇవి అవసరం లేదంటున్నారు. Some people say we don't need the church. కొంతమంది అసలు మాకు చర్చే అవసరం లేదంటున్నారు. We can stay back home and listen on the internet. మరి ఇంట్లో ఉండి ఇంటర్నెట్ లో వింటాం మేము అంటున్నారు. Some people are saying we can push the button and we can hear the prophet. కొంతమంది అంటున్నారు మేము బట్టలు నొక్కి ప్రవక్త స్వరాన్ని వింటాం అంటున్నారు. Brother, సోదరుడా, if you are anchored, నువ్వు నిజంగా లంగర్ వేయబడి ఉంటే, if you are tied to your absolute, నీ సంపూర్ణతకు నువ్వు కట్టబడి ఉంటే, none of these things should move us. ఇవేవి కూడా నిన్ను కదల్చకూడదు. None of this. వీటిలో ఏది నిన్ను కదల్చకూడదు. If you can stand like the prophet of God. దేవుని ప్రవక్త వలె మనం నిలబడగలిగితే, One day, ఒకరోజు the governor of the senator of the state of Indiana, ఇండియానా రాష్ట్ర సెనేటర్ Mr. Isoler, ఆయన పేరు ఐసోలర్, he came to Brother Branham ఐసోలర్ గారి సోదరు బ్రెనమ్ గారి దగ్గరికి వచ్చారు. and he was driving with Brother Branham. ఆ సోదరు బ్రెనమ్తో కారులో ప్రయాణిస్తా ఉన్నారు. And they stopped the car and they got off. మరి కారు ఆపి వారు దిగారు బయటికి. And he put his hand on Brother Branham. బ్రెనమ్ గారి మీద ఆయన చేయి వేశాడు భుజం మీద. He said, Brother, hi Bill, tell me this. ఆయన అంటున్నాడు, బ్రదర్ బిల్, ఈ విషయం నాకు చెప్పాలి మీరు. What are you going to do? నువ్వేం చేయబోతున్నావు? God took away your wife, your daughter. దేవుడు నీ భార్యను, నీ బిడ్డల కుమార్తెను తీసివేసుకున్నాడు. What you preached, నువ్వేదైతే బోధించావో he did exactly opposite to what you నువ్వు preached. బోధించిన దానికి పూర్తి వ్యతిరేకంగా దేవుడు చేశాడు. He said, now what you are going to do? ఇప్పుడు ఏం చేయబోతున్నావు బిల్ అని అడిగాడు. బిల్లి,
He said, sir, ఆయన అన్నాడు, అయ్యా I'll still love him. నేను ఇంకను ఆయన ప్రేమిస్తున్నాను. I still love him. నేను ఇంకను ఆయన ప్రేమిస్తున్నాను. How do you keep this? నువ్వు ఎలా దీన్ని చేయగలుగుతున్నావు? How do you keep this religion? ఈ మతాన్ని, ఈ భక్తిని ఎలా చేయగలుగుతున్నాను? He said, ఆయన అన్నాడు, I don't keep this religion. ఈ భక్తి నేను చేయట్లేదు, It keeps me. ఈ భక్తి నన్ను కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అది లేఖనమైంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించరా? ఆమేన్. క్రైస్తవులకి వెన్నెముక లేదు, దమ్ము లేదు. వర్తమానం విశ్వాసమే, వర్తమానం అంత, ప్రార్థన అంత, ఇదంత అసలు నీకు నిజంగా నువ్వు భక్తి చేయగలిగితే, నీ భక్తి, ప్రార్థన నీకు ధైర్యం పుట్టించరా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. My brother, my sisters, నా సహోదరి సహోదరులారా, we're living in a closing times. మనం ముగింపు దినాల్లో జీవిస్తున్నాం. Brother Branham says, I have determined in my heart. సహోదరు బ్రహ్మం అంటున్నారు, నా హృదయంలో నేను నిర్ణయించుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Because it said Christ's death was an absolute. ఎందుకంటే క్రీస్తు యొక్క మరణం సంపూర్ణత కలిగినది. So the fear of it, దాని గురించి నువ్వు భయపడు. Christ's death settled the question. ఓ దేవుని క్రీస్తు యొక్క మరణము ప్రతి భయం యొక్క సమస్యను పరిష్కరించింది. When the fear of death stung him and anchored the stinger, ఆ మరణపు ఆ యొక్క ఈగ, ఆ కందిరీగ ఆయన కుట్టినప్పుడు, and when he pulls away from it, దాని యొక్క ముళ్ళుని వెనక్కి లాగినప్పుడు, he said he broke that. ఆయన దాన్ని విరిచి వేశాడు. ఆ ముళ్ళుని. Death always had a stinger. మరణం ఎల్లప్పుడూ ఆ ముళ్ళుని కలిగి ఉన్నది. Amen. ఆమేన్. And one day, ఒక రోజు when that going up on Calvary, ఆ కబరు దగ్గరికి అది వెళ్ళినప్పుడు, pumping on that rocks, ఆ బండని అది కొట్టుకున్నప్పుడు, the blood splashing upon the rocks, ఆ బండల మీద రక్తం చిలకబడింది. when it hit the dirt on Calvary, ఆ కల్వరిలో ఉన్న మురికి మీద రక్తం పడినప్పుడు going to Golgotha, ఆయన గొల్గొతా వైపు వెళ్ళి ఉన్నాడు. and the back of that cross was dragging out the bloody footprints of that little ఆ సిలువని మోసుకుని వెళుతా ఉండగా ఆ రక్తముతో నిండినటువంటి ఆ పాద ముద్రలు కనబడతా ఉన్నాయి. them soldiers whipping and mashing him మరి సైనికులు ఆయన కొరడాలతో కొట్టుతూ హింసిస్తూ ఉన్నారు. as he went up the hill. ఆయన కొండ మీదకి చేరుకున్న తర్వాత But he had an absolute. అయితే ఆయన సంపూర్ణత కలిగి ఉన్నాడు. He knew where he stood ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడు ఆయన ఎరుగున్నాడు. because the word of God said. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నది. Through David he prophesied, దావీదు ద్వారా ఆయన ప్రవచించాడు, I will not leave my holy one to see corruption, నా పరిశుద్ధుడు నేను కుళ్ళు పట్టనీయును, neither will I leave his soul in hell. ఆయన ఆత్మజ్ఞాన పాతాళములో విడిచిపెట్టను. When corruption would set in 72 hours, ఓ మరి 72 గంటల్లో ఆ కుళ్ళిపోవటం ప్రారంభిస్తుందని ఆయన he తెలుసు. said, destroy this temple. ఆయన నాడు ఈ దేవాలయాన్ని కూల్చివేయండి, I will raise it up again in 3 days. దినములలో దాన్ని తిరిగి We లేపి. had an absolute today. ఈ రోజు మనం ఆ సంపూర్ణత కలిగి ఉన్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Brother Branham loved the word of God. దేవుని ప్రవక్త వాక్యాన్ని ప్రేమించాడు. He said, as Paul was anchored to the word, ఓ పౌలు ఆ యొక్క వాక్యానికి లంగర he said, వేయబడినట్టుగా I'm determined, I'm anchored to the word. నేను కూడా నిర్ణయించుకున్నాను, వాక్యంతో లంగర వేయబడ్డాను. Amen. ఆమేన్. If you're anchored just like our prophet is anchored, మన ప్రవక్త లంగర వేయబడినట్లుగా వాక్యముతో లంగర if వేయబడినట్లయితే, you're anchored to the word of God, దేవుని వాక్యములకు లంగర వేయబడినట్లయితే, he said, Lord, no matter what happens, వంశా ప్రభా ఏది జరిగినా ఏం జరిగినా I still love you. ఇంకా నేను ప్రేమిస్తున్నాను. I still love you, Lord. ప్రభు నేను ఇంకా నేను You ప్రేమిస్తున్నాను. know what Brother Branham said? సోదరు బ్రహ్మం గారు ఏం చెప్పారు తెలుసా? He said, even if it throws me into hell, ఒకవేళ నువ్వు నన్ను నరకములో పడవేస్తావు, I'll tell him I still love him. నేను ఆయనతో చెప్తాను, ప్రభా ఇంకను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I still love you, Lord. ప్రభా నేను ఇంకను నిన్ను ప్రేమిస్తున్నాను. Because ఎందుకనగా he knew ఆయన తెలుసు what kind of God he was. ఆయన ఎలాంటి దేవుడు ఆయన ఎరిగి. He knew what kind of word he held in his hand. ఆయన తన చేతిలో ఎలాంటి వాక్యాన్ని పట్టుకుని ఉన్నాడు ఆయన ఎరిగి. That's why Paul said, holding the word of life. అందుకే ఆయన అంటున్నాడు, జీవ వాక్యమును చేత పట్టుకుని పౌలు గారు అన్నాడు. Amen. ఆమేన్. This is the word of life. ఇది జీవ వాక్యము. Believe it. దీన్ని విశ్వసించండి, Receive it. దీన్ని స్వీకరించండి. Don't subtract anything from it.
దానిలో నుంచి ఏది తీసివేయవద్దు. Or is your part from this book was to be లేదంటే taken? ఈ జీవ గ్రంథములో ఉన్న ఆశీర్వాదాల నుంచి Your తీసివేయబడదు. part will be taken out of the holy city. ఆ పరిశుద్ధ పట్టణంలో నుంచి నీ భాగం తీసివేయబడదు. And the things that are written in this book. ఈ గ్రంథంలో రాయబడిన ఆ కార్యాల నుంచి నీ పేరు తీసివేయబడుతుంది. You see how important it is? కాబట్టి ఇది ఎంత ప్రాముఖ్యమైనది మీరు గ్రహించారా? You love the Lord tonight? ఈ రాత్రి ప్రభువుని మీరు ప్రేమిస్తున్నారా? My brother, my sister, నా సహోదరి సహోదరుడా, the purpose of God దేవుని సంకల్పం cannot be defeated. ఎన్నటికీ ఓడించబడదు. And until that is fulfilled in each one of us life, మనందరి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన సంకల్పం నెరవేరే వరకు nothing ఏది can hurt you, ఏది నీకు హాని చేయదు, nothing can harm you, ఏది కీడు చేయదు, not even death, మరణం కూడా nothing. ఏది. God bless you. tonight. దేవుడి ఆత్మను దీవించునుగాక. ఆమేన్. సమయం తిరిగి జరుగుతుంది.